Mhm. So, good morning, all of you. Welcome to the day 15 magical work and magical Monday. Okay, Sunday after the Sunday, it's a magical Monday. So, I hope everyone enjoyed the weekend. Weekend అందరు బాగా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. అండ్ ఈరోజు చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి లెసన్ అన్నమాట. సో, మనం డే 15th కి ఎంటర్ అయ్యాము అని అంటే మనం మ్యాజికల్ ద వే ఆఫ్ ఇంప్రూవ్మెంట్ అన్నమాట. సో, నిన్న ఎంతమంది ప్రాక్టీస్ చేశారు? ఇప్పుడు కౌంట్ యువర్ బ్లెస్సింగ్స్ ఎంతమంది ఫినిష్ చేశారు? కౌంట్ యువర్ బ్లెస్సింగ్స్. నో వన్. అండ్ నిన్న మ్యాజికల్ మార్నింగ్ ప్రాక్టీస్ ఎంతమంది చేశారు? సో ప్రాక్టీస్ ప్రాక్టీస్ సో ప్రాక్టీస్ ఈస్ ద మెయిన్ కి. అండ్ ఈ టైంలో యూట్యూబ్ నుండి విన్నా లేకపోతే ఎక్కడి నుండి విన్నా, అదర్వైజ్ ఇంకొక వే ద్వారా విన్నా, అంటే ఇంకొక టైంలో విన్నా కూడా మీ లైఫ్ లో చేంజ్ తీసుకురావాలని నేనైతే ఆశిస్తున్నాను. ఎందుకంటే మార్నింగ్ 6 o'clock కి మీరు జాయిన్ అవ్వగలిగితే చాలా మంచిది లైవ్ సెషన్ లో. ఎందుకంటే హై ఎనర్జీ ఉన్నటువంటి గ్రూప్ తోని మనం డే అనేది స్టార్ట్ చేస్తామన్నమాట. సో అందువల్ల చాలా పాజిటివ్ గా ఉంటుంది. బట్ ఒకవేళ వీలు కాలేదనుకోండి, ఓకే, సో నో ప్రాబ్లం. బట్ సెషన్ మళ్ళీ ఇంకొకసారి వెళ్ళి విని ప్రాక్టీస్ చేయడం అనేది ముఖ్యం అన్నమాట. అండ్ ఎవ్రీడే జాయిన్ అవుతున్న అందరికీ కూడా థ్యాంక్ యూ. టుడే అవర్ ప్రాక్టీస్ ఈజ్ అంటే ఎమోషనల్ బ్యాగేజ్ అంటే ఏంటి. సో చాలా ఇంపార్టెంట్ అయినటువంటి సెషన్ అన్నమాట. మనం నెమ్మదిగా ఇప్పుడు రిలేషన్షిప్ లో 3వ మెట్టు ఎక్కుతున్నాం అన్నమాట. సో ఈ రోజు ఇంతకు ముందు ఉన్న 2 ప్రాక్టీసెస్ ఎలా ఉండే, బ్రోకెన్ రిలేషన్షిప్ కాకుండా మన పాస్ట్ లో ఉన్నటువంటి సంబంధాల గురించి ఉండే అన్నమాట. కానీ ఈ రోజు మన ప్రాక్టీస్ ఏంటంటే మనందరం ఎక్కువగా గత సంబంధాల నుంచి, అంటే చాలా నెగటివిటీ లేకపోతే మెమోరీస్ కానివ్వండి, కోపం లేకపోతే పెయిన్ అనేది మనం క్యారీ చేస్తూ ఉంటాం. ఈ రోజు ఉన్నటువంటి ప్రాక్టీస్ అదే అన్నమాట. అంటే వీటిని మనం ఎమోషనల్ బ్యాగేజ్ అని అంటాం కదా, అంటే తెలియకుండా మోసేటువంటి బ్యాగ్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 kgs ఫిజికల్ బ్యాగ్ మోస్తున్నాం అనుకోండి, అది అందరికి కనబడుతుంది. కానీ ఎమోషనల్ బ్యాగ్ ఎలా ఉంటుందంటే అసూయ కావచ్చు, గ్రీడీనెస్ కావచ్చు, కోపం కావచ్చు, పెయిన్ కావచ్చు, నెగటివ్ మెమోరీస్ కావచ్చు, ఇవన్నీ కూడా మనం ఎల్లప్పుడూ అంటే ఎప్పుడు దింపకుండా మనం మోస్తూనే ఉంటాం అన్నమాట. బట్ వాటి యొక్క వెయిట్ అనేది జస్ట్ ఎవరైతే పెయిన్ మోస్తుంటారో వాళ్ళకి తెలుస్తుంది. అండ్ సమ్ పీపుల్ దే డోంట్ నో, అంటే కొంతమందికి అసలు మనం మోస్తున్నాం అనేది కూడా తెలియదు అనమాట. ఇప్పటి వరకు తెలియదు. హెల్త్ ఇష్యూస్ ఫిజికల్ బాడీలో ఫామ్ అయ్యేంత వరకు కూడా తెలియదు. మెంటల్ హెల్త్ డిస్టర్బ్ అయ్యేంత వరకు కూడా తెలియదు అనమాట. సో ఈ రోజు మన ప్రాక్టీస్ ఏంటంటే ఎప్పుడు మంచి ఎనర్జీ, అంటే పాజిటివ్ ఎనర్జీ ఉంటే జీవితం అనేది సాఫీగా జరుగుతుంది అన్నమాట. అదే బ్లాక్డ్ ఎనర్జీ ఉందనుకోండి, ఎనర్జీ ఫ్లో కూడా బ్లాకే అవుతుంది. దీని ద్వారా ఏమవుతుంది, లైఫ్ అనేది స్టక్ అవుతుంది, ప్రోగ్రెస్ ఉండదు, అండ్ బాధ అనేది కూడా పెరుగుతుంది అన్నమాట. సో ఈ రోజు మన యొక్క టాపిక్ ఏంటంటే హీల్ యువర్ రిలేషన్షిప్స్. అంటే గతాన్ని పట్టుకుని ఉన్నాం అనుకోండి, మనం ఎందులో కూడా ముందుకు వెళ్ళలేము. సో లెట్ గో, రిలీజ్ అండ్ మూవ్ ఫార్వర్డ్ అన్నమాట. అంటే మనం వదిలేసి ముందుకు వెళ్ళాలి అన్నమాట. సో వదిలేసి వెళ్ళడం అంటే ఇక్కడ మన లెసన్ నేర్చుకోకుండా వెళ్ళడం అని కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పాస్ట్ రిలేషన్షిప్ వల్ల ఒక బాధ ఉందనుకోండి, సో ప్రతిరోజు మనం అదే విషయం గురించి ఆలోచిస్తున్నాం అనుకోండి, అంటే మీరు ప్రజెంట్ లో బాధపడుతున్నారు, ఈ మూమెంట్ లో బాధపడుతున్నారు, రైట్? సో ఆ బాధను జస్ట్ యూ కెన్ ఫోకస్ వాటర్ లో రిలీజ్ చేస్తున్నట్టు, లేకపోతే వర్షంలో పడినట్టు రిలీజ్ చేస్తున్నట్టు విజువలైజ్ చేయడం ద్వారా ఏమవుతుందంటే అట్లీస్ట్ మన ఫిజికల్ బాడీలో ఉన్నటువంటి పెయిన్ ఆ క్షణమైనా విత్ ఇన్ ద 1 minute లేకపోతే కొన్ని ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ అయినా కూడా మన బాడీ నుండి రిలీజ్ అవుతున్నట్టుగా అనిపిస్తుంది అనమాట. అంటే ఈ రోజు తెలుసుకునేది ఏంటంటే మనం గతాన్ని పట్టుకొని ఉంటే ముందుకు వెళ్ళలేము అనేది, అండ్ సఫరింగ్ ని వదిలేస్తే ఫ్రీడమ్. సో మనమే ఎందుకు లెట్ గో చేయాలి అని అంటే యు వాంట్ గ్రో, థ్రైవ్ అండ్ ఫ్లరిష్. అంటే నీ జీవితంలో నువ్వు ముందుకు వెళ్ళాలనుకుంటున్నావు. ఫ్లరిష్ అంటే నీ జీవితాన్ని ఎలా అంటే ముందుకు ఇంకా ఇంకా తీసుకెళ్లాలనుకుంటున్నావు. ఒక్క ఏరియాలోనే కాదు, అన్ని ఏరియాస్ లోపల అనమాట. అందుకోసమని మనది మాత్రమే ఎవరైతే కావాలనుకుంటారో ఓకే, వాళ్ళు ఖచ్చితంగా ముందుకు వెళ్ళాలి అని అంటే రిలీజ్ చేయాలి. అది వేరే వాళ్ళ కోసం కాదు.
చాలా మంది ఏమనుకుంటారనంటే నేను ఫర్‌గివ్ చేయమన్నాను, క్షమించండి అన్నాను, లేకపోతే ప్రాక్టీస్ చేయండి అన్నాను అనుకోండి. సో, ఎలా ప్రాక్టీస్ చేస్తాము? ఎందుకు చేయాలి? నేనే ఎందుకు చేయాలి? అనేటువంటి ఫీలింగ్‌లో ఉంటారనమాట. సో, మన లైఫ్‌లో ఫ్రీడమ్ కావాలి. ఇప్పుడున్న రిలేషన్‌షిప్ ఇలా ఉందనుకోండి, నేను వదిలేస్తే ఫ్యూచర్‌లో ఉన్న రిలేషన్‌షిప్స్ కూడా చాలా బావుంటాయన్నమాట. ఎవరైతే గ్రడ్జెస్ కానివ్వండి, బ్లాక్డ్ ఎనర్జీ క్యారీ చేస్తారో మిగతా ఎనర్జీ కూడా మిగతా ప్లేస్‌లలో కూడా స్టక్ అయి ఉంటుందన్నమాట. సో, అండ్ ఇంకొక క్వెషన్ సెషన్ స్టార్ట్ అయ్యే ముందు యూట్యూబ్ నుండి వాచ్ చేసేవాళ్ళు కానివ్వండి, ఇక్కడ నుండి కానివ్వండి. సో, ఏంటి అనంటే ఎప్పుడైనా మీకు అనిపిచ్చిందా లైఫ్‌లో? అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు సేమ్ రిపీట్ అవుతున్నాయి. సేమ్ ఇష్యూస్. అదే టైప్ పీపుల్ మళ్ళీ మళ్ళీ వస్తున్నారు. అంటే సేమ్ పీపుల్ అలాంటి పీపులే అనమాట. మనకు పెయిన్ ఒక రకమైనటువంటి పెయిన్ ఉందా ఇస్తున్నారనుకోండి ఒక రిలేషన్‌షిప్‌లో. మళ్ళీ అలాంటి వాళ్ళే మళ్ళీ మళ్ళీ వస్తున్నారా? అదర్‌వైజ్ సేమ్ ప్రాబ్లమ్ రిపీట్ అవుతుందా? ఓకే. సేమ్ ప్రాబ్లమ్. ఆ సిట్యుయేషన్ డిఫరెంట్ అయి ఉండొచ్చు. కానీ సేమ్ ప్రాబ్లమ్ రిపీట్ అవుతుందా? సో, మీకు ఆల్రెడీ తెలుసు అది రాంగ్ అని. కానీ సిట్యుయేషన్ మాత్రం చేంజ్ కావడం లేదు. సో, వేరే వాళ్ళకి చేంజ్ కావడం లేదా? లేకపోతే నా వల్ల నాకు చేంజ్ కావడం లేదా? సో, పర్టిక్యులర్‌లీ ఇన్ ద రిలేషన్‌షిప్స్ అన్నమాట. సేమ్ ఇరిటేషన్, సేమ్ హ్యాబిట్స్, సేమ్ ఫైట్స్ అన్నమాట. సో, చాలా మంది రిలేషన్‌షిప్ గురించి క్వెషన్స్ అడుగుతారు. సో, నిన్న గూడా నేను ఒక కాల్ రిసీవ్ చేసుకున్నానండి. సో, ఐ సెడ్ టుమారో యూ కెన్ అటెండ్ ద సెషన్. అంటే మాకన్నీ తెలుసు మేడం అనంది. రైట్. అన్నీ తెలుసు అని అన్నప్పుడు సేమ్ లూప్‌లో వై యూ ఆర్ గోయింగ్ టు ద సేమ్ లూప్. తెలిసినా కూడా ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ హస్బెండ్ నుండి సేమ్ వెర్షన్ అనుకోండి. 1.2 నుండి 2.0, 3.0 సేమ్ వెర్షన్ రిపీట్ అవుతున్నాయి. ఇరిటేషన్ ఇంకేదైనా కానివ్వండి. అంటే మనకు సమ్ టైమ్స్ అనిపిస్తుంది గదా! గూగుల్ ఎలా అయితే అప్‌డేట్ అవుతుందో మన లైఫ్ కూడా అలా అప్‌డేట్ అవుతుందా? లేకపోతే సేమ్ సాఫ్ట్‌వేర్ సేమ్ లూప్‌లోనే ఉంటుందా అని. ఎందుకంటే ఇక్కడ ప్రాబ్లమ్ చేంజ్ కాదు అన్నమాట. క్యారెక్టర్ మాత్రమే చేంజ్ అవుతుంది. సో, అప్పుడు ఎవరిది వాళ్ళు మన క్వెషను ఖచ్చితంగా ప్రతి ఒక్కరు అడుక్కోవాల్సింది ఏంటంటే, లైఫ్ అనేది రిపీట్ అవుతుందా? లేదా మనలోనే ఏదో ప్యాటర్న్ రిపీట్ అవుతుందా అనేది తెలుసుకోవాలనమాట. ఈరోజు సెషన్ అదే అనమాట. సో, టుడే సెషన్ ఈజ్ యాక్సెప్ట్ చేసినా, చేయకపోయినా కూడా చేంజ్ అనేది బయట నుండి మొదలు కాదు అనమాట. చేంజ్ అనేది మన ఇన్‌సైడ్ నుండి మొదలయ్యేటువంటి ప్రాక్టీస్. ఓకే. సో, మీరు ఈ ప్రాక్టీస్‌లో మీరేం అలోన్‌గా లేరు. అంటే నాకే ఇలా అవుతుంది. చాలా మందికి లైఫ్‌లో ఎప్పుడో ఒకప్పుడు ఇలాంటి ప్యాటర్న్ అనేది ఉంటుందనమాట. సో, ప్రతి ఒక్కరి లైఫ్‌లో ప్యాటర్న్ అనేది ఉంటుంది. బట్ గుడ్ న్యూస్ ఏంటి అనంటే, మీరు వాటిని చేంజ్ చేయగలరు. అంటే ఏ ప్యాటర్న్ అయితే మనకు రిపీట్ అవుతుందో, ఏ ప్యాటర్న్ అయితే మన సబ్‌కాన్షియస్ మైండ్‌లో పదే పదే మనకు రిపీటెడ్ సిట్యుయేషన్స్‌ని క్రియేట్ చేస్తుందో, ఆ ప్యాటర్న్‌ని మనం చేంజ్ చేయగలం. దట్ ఈస్ ద గుడ్ న్యూస్ అనమాట. మీరు ఈ సేమ్ సిట్యుయేషన్‌లో ఉన్నా మీ రెస్పాన్స్ కంప్లీట్‌లీ డిఫరెంట్ అవుతుందనమాట. ఎప్పుడు డిఫరెంట్ అవుతుంది? సో, లెట్స్ బ్రేక్ ద ప్యాటర్న్ అనమాట. ఆ ప్యాటర్న్‌ని మనం బ్రేక్ చేసినప్పుడు మాత్రమే మనం ఆ ప్యాటర్న్ ఇప్పుడు మన బ్రెయిన్ థింకింగ్ ప్యాటర్న్ ఏదుందో, సో, దాన్ని మనం బ్రేక్ చేయగలుగుతాము అన్నమాట. అందుకోసమనే ఈరోజు సెషన్ ఏంటి? హీల్ ద రిలేషన్‌షిప్ విత్ మ్యాజికల్లీ. బ్రోకెన్ రిలేషన్‌షిప్స్ అయినా కూడా ఈరోజు చేయొచ్చు. ఇంతకుముందు ఉన్న 2 ప్రాక్టీసెస్ బ్రోకెన్ రిలేషన్‌షిప్స్ కాదనమాట. ఈరోజు మన ప్రాక్టీస్ మాత్రం బ్రోకెన్ రిలేషన్‌షిప్స్‌కనమాట. అంటే ఎండింగ్‌లో ఉన్నవి లేకపోతే మన లైఫ్‌లో వాళ్ళు ఇప్పుడు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. బట్ చాలా పెయిన్ ఉండొచ్చు. మదర్ అండ్ డాటర్ కావచ్చు, మదర్ అండ్ ఫాదర్ అండ్ డాటర్ కావచ్చు, లేకపోతే సన్ కావచ్చు, లేకపోతే వైఫ్ అండ్ హస్బెండ్ కావచ్చు. అదర్ వే ఎవరికైనా ఈవెన్ దో డైవర్స్ అయిన వాళ్ళు కావచ్చు, లేకపోతే ఆ స్టేజ్‌లో ఉన్నవాళ్ళు కావచ్చు. సో, వీటి ద్వారా ఏమవుతుందనంటే, అట్‌లీస్ట్ మన బ్రేక్ ద ప్యాటర్న్ మనలో ఉన్నటువంటి ప్యాటర్న్‌ని బ్రేక్ చేయడం ద్వారా ఎందుకంటే, ఈరోజు మనం అర్థం చేసుకోబోతున్నాం వై సేమ్ ఇష్యూ రిపీట్ అండ్ హౌ బ్రెయిన్ అండ్ సబ్‌కాన్షియస్ మైండ్ వర్క్ అనమాట. అండ్ దాన్ని ఎలా బ్రేక్ చేయాలి అనేది మనం ఈరోజు కంప్లీట్‌గా తెలుసుకోబోతున్నామనమాట. సో, ఈరోజు ఎవరు రీడ్ చేస్తారు? హీల్ ది రిలేషన్‌షిప్ మ్యాజికల్లీ. నేను షేర్ చేస్తాను. గమనించండి. న్యూ పీపుల్ కమ్ ఔట్ కొత్త వాళ్ళు.
ఎవరు చేయకపోతే నేను చేస్తాను. అర్ణ గారు, యుగేందర్ గారు, నీలిమ. ఐ హోప్ స్క్రీన్ ఇస్ విజిబుల్. సో ఈ రోజు మన ప్రాక్టీస్ హీల్ యువర్ రిలేషన్షిప్స్ మ్యాజికల్ వే. ఓకే, నేను కంటిన్యూ చేస్తున్నా. ఒక్క నిమిషం పిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే ఓకే. మన లైఫ్ లో ఉన్నటువంటి రిలేషన్షిప్స్ ని, ఏవైనా రిలేషన్షిప్ కానివ్వండి, బట్ మ్యాజికల్ గా మనం ఈ రోజు సేమ్ ప్యాటర్న్ అనుకున్నాం కదా, సేమ్ రిపీట్ ఎందుకు అవుతుంది అనేది. సో ఆ ప్యాటర్న్ ని మనం ఎలా బ్రేక్ చేయాలి మరియు ఎలా హీల్ చేసుకోవాలి. ముందు వై దట్ ప్యాటర్న్ ఈ సేమ్ రిపీటింగ్, అంటే నా లైఫ్ లో ఆ ప్యాటర్న్ అనేది ఎందుకు రిపీట్ అవుతుంది, అలాంటి వ్యక్తులు, అలాంటి పెయిన్ఫుల్ సిచ్యువేషన్ నా లైఫ్ లో ఎందుకు వస్తుంది అనేది మనం ఫస్ట్ చూసుకోవాలి అనమాట. సో ఇక్కడ మనకు పిక్ చూసుకుంటే, ఈ పిక్ బ్లాక్ అండ్ వైట్ లోనే ఉంటుంది. అండ్ ఇది ఏంటంటే చాలా డీపర్ మీనింగ్ ఉన్నటువంటి పిక్ అన్నమాట. ఒక ఫ్రేమ్ అనేది ఉంది, రైట్, సీల్ చేసినటువంటి మన పిక్ లో కంప్లీట్ గా ఫొటోస్ అనేది, పిక్ అనేది క్లోజ్ అయింది ఫ్రేమ్. ఓకే, మధ్యలో ఒక క్రాక్ లాగా వచ్చింది అన్నమాట. అండ్ పక్క పొంటి మనకి ఒక క్యాండిల్ ఉంది, లవ్ షేప్ క్యాండిల్, అండ్ దాని మీద ఒక క్యాండిల్ అనేది ఉంది. సో ఈ ఫోటో చుట్టూ మనకు ఒక స్ప్రింకిల్, అంటే టేబుల్ పైన ఒక స్ప్రింకిల్ అనేది ఉందన్నమాట. సో ఇట్ ఇండికేట్స్ మన యొక్క రిలేషన్షిప్స్, అంటే ఆ ఫోటో చూపించేది ఏంటి, మనకి చెరిష్డ్ మూమెంట్ అన్నమాట. అంటే అద్భుతమైనటువంటి, అంటే మనకి ఎప్పుడైతే రిలేషన్షిప్ బాగుందో అప్పుడు ఉన్నటువంటి మెమోరీస్ ని గుర్తు చేస్తుంది అన్నమాట ఆ ఫోటో. బట్ ఆ రిలేషన్షిప్ లో మనకు ఒక క్రాక్ అనేది, అంటే ఒక పెయిన్ఫుల్ సిచ్యువేషన్, ఒక పెయిన్ఫుల్ మెమొరీ, లేకపోతే మనకు సూట్, ఫర్ ఎగ్జాంపుల్ మధ్యలో ఏంటంటే రిలేషన్షిప్ ఇష్యూస్ వచ్చి ఉండొచ్చు. ఓకే, అలాంటి విభేదాలు వచ్చి ఉండొచ్చు, బట్ టుగెదర్ గానే ఉన్నటువంటి, అంటే మన లైఫ్ లో వాళ్ళ ద్వారా మనకి ఎప్పుడో ఒకప్పుడు మనం వాళ్ళతో ఉన్న వాళ్ళమే అనమాట. బట్ ఇప్పుడు బ్రోకెన్ రిలేషన్షిప్ వచ్చింది. పక్కపొంటి ఇంకొకటి ఏంటంటే చేంజింగ్ క్యాండిల్, అంటే ఎటువంటి రిలేషన్షిప్ లో అయినా కూడా మనం ఇప్పుడు చిన్నగా వెలుతురు అనేది మనం తీసుకురావచ్చు. అది కూడా హార్ట్ నుండి అనమాట. అందుకోసమని హార్ట్ సింబల్ అనేది పెట్టారు. అండ్ స్ప్రింక్లింగ్ మ్యాజిక్ డస్ట్, అంటే మన యొక్క రిలేషన్షిప్స్ ఎప్పుడైనా హీల్ అయ్యేటి ఎనర్జెటిక్ తోనే హీల్ అవుతాయి. నాట్ ఓన్లీ ఫిజికల్, అంటే మన వర్డ్ నుండే కాకుండా మన యొక్క స్పిరిచువల్ ఎనర్జీతో మాత్రమే హీల్ అవుతాయి అన్నమాట. సో లెట్స్ వీ కెన్ సీ, అంటే మన లైఫ్ లో మనకు సేమ్ ప్యాటర్న్, సేమ్ పెయిన్ఫుల్ సిచ్యువేషన్, వై ఇట్ ఈస్ కమింగ్ అగైన్ అండ్ అగైన్, ఎందుకు మన జీవితంలో అలాంటి సిచ్యువేషన్స్ వస్తున్నాయి. అదర్వైజ్ ఇంకెవరిదైనా రిలేషన్షిప్ లో కొంచెం కొంచెం బ్రేక్ డౌన్ ఉన్నాయనుకోండి, వీ కెన్ హీల్ టుడే, అంటే ఈ రోజు ఇంకా అద్భుతంగా ఆ రిలేషన్షిప్ ని ఇంకా స్ట్రాంగ్ చేసుకోబోతున్నాం అన్నమాట. వీడియోస్ ఆన్ చేయండి. సో స్టార్ట్ చేయండి మంచి. మ్యామ్ నేను చదవాలా? నిఖిలమా? నీర్జ, మీరు ఇద్దరు డిసైడ్ చేసుకోండి. లేదు మ్యామ్, చదవనివ్వండి, ఇట్స్ ఓకే. Okay, ma'am. Thank you, ma'am. If you have a difficult or broken relationship, are suffering from a broken heart, or hold any resentment or blame toward any person for anything, you can change it through gratitude. Gratitude will magically improve any difficult relationship, whether that person is a husband or wife, brother or sister, son or daughter, partner, boss, business client, work colleague, mother or father-in-law, parent, friend or neighbor. When we are faced with a difficult relationship or a challenging situation in a relationship, in almost all cases we are not in the least bit grateful for the other person. Instead, we are busy blaming the other person for the problems we have with them. And that means we don't have a shred of gratitude. Blame is never going to be make a relationship better, and it's never going to make your life better. In fact,
The more you blame, the worse the relationship gets, and the worse your life gets. Whether it's a current relationship or a past relationship, if you're if you're barber bad feelings toward any other person, practicing gratitude will eliminate those feelings. Why would you want to remove your bad feelings about another person? Holding on to anger is like grasping a hot coal with a intent of throwing it at someone else. You are the one who gets burned. Gautama Buddha, 56 BC to 48 BC, a founder of Buddhism. Bad feelings about another person burn your life, but gratitude will eliminate them. For example, if you have an ex partner who is connected to you through your children, and the relationship isn't good, look at your children's faces and realize that they wouldn't be alive if it wasn't for your ex partner. Your children's lives are one of the most precious gifts you have. Look at your children and give thanks to your ex partner for their lives every single day, as well as bringing peace and harmony to the relationship through your example. You will be teaching your children the greatest tool for their life, gratitude. Or if you are suffering from a broken heart or a grief due to a relationship having ended, you can use gratitude's magically power to transform your pain. Gratitude magically transforms emotional pain into healing and happiness faster than anything else. And the story of my parents is a perfect example of that. My mother and father fell in love with each other virtually at first sight. From the moment they met, they were truly grateful to be each other, and they had the most beautiful marriage I have ever seen. When నిఖిల ఇక్కడ స్టాప్ చేయరా? okay, okay, ma'am. స్టాప్ చేయరా? థ్యాంక్ యూ. సో ఈ రోజు మనం అనుకున్నాం కదా, ఫస్ట్ ఆ ప్యాటర్న్ మనం ఎందుకు రిపీటెడ్ గా అట్రాక్ట్ చేస్తాము అనేది. సో ఫస్ట్ థింగ్ ఈస్ ఏంటంటే, మన బ్రెయిన్ లో ప్యాటర్న్ అనేది ఫామ్ అవుతుంది అనమాట, సబ్ కాన్షియస్ మైండ్ లో. దిస్ ఈజ్ ఓన్లీ ప్యాటర్న్. లైక్ నెగటివ్ ఫీలింగ్స్, ఓకే, నెగటివ్ థాట్స్ అనేటివి అనుకోండి, జస్ట్ దే ఆర్ లైక్ ఏ పాసింగ్ క్లౌడ్స్. అంటే మన మేఘాలు పోతుంటే చూడండి, అలాంటి పాసింగ్ క్లౌడ్స్ అనమాట. పాసింగ్ క్లౌడ్స్ మీన్స్ మనం కొద్దిసేపు అలా చూస్తుండిపోయాం అనుకోండి, దే ఆర్ గోయింగ్ లైక్ దట్. అంటే ఆ మేఘం అనేది మళ్ళీ సేమ్ ఫామ్ కాదు కదా, వెళ్ళిపోతుంది. బట్ వాట్ వీఆర్ డూయింగ్ ఇన్ దట్ టైమ్, వీఆర్ ఫోకసింగ్ మోర్ ఆన్ దట్ పాసింగ్ క్లౌడ్స్ అనమాట. మనకు తెలియకుండానే ఆ పాసింగ్ క్లౌడ్స్ మీద మనం ఫోకస్ చేయడం ద్వారా ఏమవుతుంది అని అంటే, సేమ్ ప్యాటర్న్ అనేది, అంటే మన బ్రెయిన్ లో మనం అనుకున్నాం కదా, ఆర్ఏఎస్ సిస్టమ్ అనేది యాక్టివేట్ అవుతుంది, న్యూరోప్లాస్టిసిటీ అనేది. సేమ్ ప్యాటర్న్ ఉండడం ద్వారా ఏమవుతుందంటే, మనకు తెలియకుండానే సేమ్ పీపుల్ ఆర్ డిఫరెంట్, కానీ సేమ్ అలాంటి సిచ్యువేషన్ లేకపోతే అలాంటి పెయిన్ ఇచ్చేదానికే మనం వెతికి మరి మన సబ్ కాన్షియస్ మైండ్ అట్రాక్ట్ చేస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒకసారి చూడండి, హస్బెండ్ లోనే కొన్ని నచ్చని ఉన్నాయి, లేకపోతే వైఫ్ లోనే కొన్ని నచ్చని ఉన్నాయి అనుకోండి, ప్యాటర్న్ మనకి. సో మనం ఫర్ ఎగ్జాంపుల్ లేజినెస్ అనుకోండి ఎవరిదైనా, ఫర్ ఎగ్జాంపుల్ చిన్న ఎగ్జాంపుల్. సో మీరు నచ్చలేదు, ఒక ప్యాటర్న్ బాగాలేదు, దట్ ఈజ్ ఓకే. బట్ ఆ ప్లేస్ లో మన ఫోకస్ ద షిఫ్ట్ అనమాట. షిఫ్ట్ అనేది మన ఫోకస్ అనేది షిఫ్ట్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఎలా అంటే, లేజినెస్ కాకుండా లేజినెస్ గా ఉన్నారు, ఇట్స్ ఓకే, ఎందుకంటే నిన్ను నువ్వు కూడా ట్రూత్ ని యాక్సెప్ట్ చేయాలి కదా. సో లేజినెస్ ఉంది, బట్ ఈ లేజినెస్ నుండి ముందు యాక్టివ్ అవుతారు అనేది నువ్వు ఫోకస్ షిఫ్ట్ చేస్తూ ఉండాలన్నమాట, పదే పదే. అదర్వైజ్ ఏమవుతుందంటే, ఫస్ట్ ఇరిటేషన్ ఇవి స్టార్ట్ అవుతాయి అనమాట. లేజీగా లేస్తున్నారు, ఎందుకంటే మేబీ మీకు లేజీగా ఉండడం ఇష్టం లేదు, టైంకి మీరు పంక్చువాలిటీ పాటించవచ్చు, ఓకే, అన్ని ఒక ఆర్గనైజ్డ్ వేలో ఉండొచ్చు మీరు, రైట్. బట్ అదర్ పర్సన్ పార్ట్నర్ ని మీకు యాక్సెప్ట్ చేయకపోయి ఉండొచ్చు, చిన్నప్పటి నుండి మీకున్న డిసిప్లిన్ వల్ల. సో ఎప్పుడైతే వీళ్ళు ఇరిటేషన్ అనేది ఫామ్ అవుతుందో, అగైన్ అండ్ అగైన్ ఏమవుతుందంటే, రిపీటెడ్ ప్యాటర్న్ వాళ్ళలో ఉన్నటువంటి చిన్న చిన్నవి కూడా మనకి ఏమవుతుందంటే, ఎనర్జీ ద్వారా మనం ఫోకస్ అనేది షిఫ్ట్ అయిపోతుంది అనమాట, ఆ ఏరియాకి షిఫ్ట్ అయిపోయి మిగతా టైంలో మనం ఇప్పుడు గ్రాటిట్యూడ్ లో ఉన్నాం అనుకోండి,
సో సేమ్ రిపీట్ వాళ్ళు చేస్తుంటారు. బట్ తర్వాత ఏమవుతుంది, ఎనర్జీ షిఫ్ట్ ద్వారా మనకి ఇరిటేషన్ అనేది రాదనమాట. ఇరిటేషన్ అనేది రాదు. బట్ మనం దాని మీద ఫోకస్ చేయడం ద్వారా ఏమవుతుందంటే ఇరిటేషన్ అనేది ఎక్కువగా స్టార్ట్ అవుతుంది. తర్వాత ఇరిటేషన్ నుండి యాంగర్. ఇంకా అలాంటివి ఆ వ్యక్తి చేయకపోయినా కూడా కొన్ని సిట్యుయేషన్ నెగెటివ్ ఎనర్జీ ద్వారా ఏమవుతుందంటే ఇంకా అంటే కొంచెం ఒక 10% ఉన్న లేజినెస్ తర్వాత 50కి షిఫ్ట్ అయిపోతుంది అన్నమాట. అందుకోసమనే ఆ ప్యాటర్న్‌ని మనం బ్రేక్ చేయాలి అనంటే ఫస్ట్ యాక్సెప్ట్ చేయాలి. ఓకే. వీళ్ళ దాంట్లో ఇది ఉంది. లేకపోతే ఎందుకంటే నోబడీ ఈజ్ పర్ఫెక్ట్. ఎవరు పర్ఫెక్ట్ కాదనేది మనం ఫస్ట్ అర్థం చేసుకోవాలి. మేబీ నా దాంట్లో కూడా సేమ్ ప్యాటర్న్ ఉండొచ్చు. సో, అదర్ పర్సన్ దాంట్లో. సో, ఫోకస్ ద షిఫ్ట్. మనకైతే ఎప్పుడైతే తెలుస్తుందో షిఫ్ట్ అనేది చేయాలి అన్నమాట. అందుకోసమనే ఈరోజు ప్రాక్టీస్ ఏంటంటే డిఫికల్టీస్ నాట్ ఓన్లీ బ్రోకెన్ డిఫికల్టీ అంటే వైఫ్ అండ్ హస్బెండ్ కావచ్చు, బ్రదర్ అండ్ సిస్టర్ రిలేషన్షిప్ కావచ్చు, సన్ అండ్ డాటర్ కావచ్చు, బిజినెస్ క్లయింట్ కావచ్చు, వర్క్ కొలీగ్, మదర్ ఇన్ లా, ఫాదర్ ఇన్ లా, పేరెంట్స్ తో కావచ్చు, నైబర్హుడ్, అదర్వైజ్ మనం జాబ్ చేసే ప్లేస్ లోనైనా కావనివ్వచ్చు. సో ఏ ప్లేస్ లో అయినా ఎక్కడైతే డిఫికల్టీ ఉందో ఆ డిఫికల్టీకి ముందు వాట్ ఈజ్ మై ఫీలింగ్ అంటే ఇక్కడ వాట్ ఈజ్ మై ప్యాటర్న్, నాకు ఏ ప్యాటర్న్ ద్వారా నాకు ట్రిగ్గర్ అవుతుంది, వై ఐఎమ్ ఫీలింగ్ అంటే నాకు ఆ రిలేషన్షిప్ లో హార్డ్ ఎందుకు అనిపిస్తుంది గుర్తుకు రాగానే అనేది థింక్ చేయాలి అనమాట. సో అది థింక్ చేస్తే మనకి ఏమవుతుందంటే పర్సన్ అనేది జస్ట్ ఒక మీడియేటర్ మాత్రమే అనేది అర్థమవుతుంది అనమాట. ఆ ఏ ప్యాటర్న్ ఉంది అక్కడ, ఏ ప్యాటర్న్ నాకు అంత ఇరిటేషన్ కలిగిస్తుంది అనేది క్లియర్ గా అర్థమవుతుంది. సో ఎందుకంటే రిలేషన్షిప్ లో ఎప్పుడైతే డిఫికల్టీస్ మనం ఫేస్ చేస్తామో మన ఎనర్జీ అనేది చాలా హయ్యర్ లెవెల్లో బ్లాక్డ్ అయిపోతుంది అన్నమాట. అది ఏ రిలేషన్షిప్ లో కానివ్వండి. సో దాని యొక్క ఎఫెక్ట్ అనేది ఏమవుతుందంటే మిగతా అదర్ రిలేషన్షిప్ లో కూడా పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మేబీ మనం మన ఇంట్లో వాళ్ళతో అంటే మనకు ఆఫీస్ కొలీగ్ లో ఉన్నటువంటి రిలేషన్షిప్ డిఫికల్టీ ఉన్నప్పుడు మనం ఎక్కువ ఫోకస్ చేస్తున్నాం అనుకోండి, ఆ ఇరిటేషన్ ఎనర్జీ, యాంగర్ ఎనర్జీ అనేది వి విల్ క్యారీ టు అవర్ ఫ్యామిలీ మెంబర్స్. అంటే మన ఇంట్లో ఉన్న వాళ్ళతో కూడా బ్యూటిఫుల్ గా ఉన్న రిలేషన్షిప్ కూడా ఏమవుతుందంటే నెమ్మదిగా డిటోరియేట్ అనమాట. అంటే ఎక్కడో ఒక దగ్గర సేమ్ ప్యాటర్న్ కదా, ప్రతి ఒక్కరిలో ఏదో ఒకటి ఉంటుంది. సో దాన్నే మనం అట్రాక్ట్ చేస్తాం అన్నమాట. సో అక్కడ ఎందుకు అవుతుంది అని అంటే ఫస్ట్ నేను ఈ ప్యాటర్న్ బ్రేక్ చేయాలి అని అనుకోవాలి అనమాట. అండ్ ఎవ్రీ సిచ్యువేషన్ ఇన్ రిలేషన్షిప్ ఇన్ ఆల్మోస్ట్ ఆల్ కేసెస్ వీఆర్ నాట్ ఇన్ ద లీస్ట్ బిట్ గ్రేట్ఫుల్ ఫర్ ద అదర్ పర్సన్. అంటే ఇక్కడ గోల్డెన్ నగ్గెట్స్ ను వెతుకుతున్నాం. మెయిన్ ఏంటంటే ఏ రిలేషన్షిప్ లో ఎంత క్రైసిస్ ఉన్నా కూడా అందులో ఎక్కడో ఒక దగ్గర గోల్డ్ అనేది అంటే 0.1% అయినా కూడా ఆ పర్సన్ లో గుడ్ అనేది ఉంటుంది కదా. సో ఆ గుడ్ ని మనం గుర్తుపెట్టుకున్నాం అనుకోండి, మనము ఆ ప్లేస్ నుండి అంటే ఆ ఎనర్జీ నుండి బ్లాక్డ్ అయిన ఎనర్జీ నుండి మనం ముందుకు వెళ్తామని చెప్తున్నారు. అండ్ బ్లేమింగ్, ఎవరమైతే ఆ రిలేషన్షిప్ ని ఒక్కసారి బ్లేమ్ చేయడం స్టార్ట్ చేస్తామో సిచ్యువేషన్ ని మీరే గమనించండి. ఏదైనా ఒక్క రోజు మనం ఒకటి బ్లేమ్ చేసామనుకోండి, యాక్సెప్ట్ చేయడం వేరు, బ్రేక్ చేసామనుకోండి రిలేషన్షిప్ లో, సో మనకు తెలియకుండానే ఇంకా అలాంటి సిచ్యువేషన్స్ వస్తాయి అన్నమాట. సో అదే ఇరిటేషన్, అదే యాంగర్, లేకపోతే ఇంకొకటి ఏదో రకంగా కానీ సేమ్ ప్యాటర్న్ ఆ పర్సన్ కాకపోయినా ఇంకొక పర్సన్ కాకపోయినా ఇంకొక సిచ్యువేషన్ నుండి వస్తాయి అన్నమాట. దాని ద్వారా ఏమవుతుంది, సో వర్స్ అనేది స్టార్ట్ అవుతుంది అన్నమాట రిలేషన్షిప్ లో. సో మీరు ఇప్పుడు ఉన్నటువంటి ఇప్పుడు ప్రెసెంట్ లో ఉన్నటువంటి రిలేషన్షిప్ కానివ్వండి, లేకపోతే పాస్ట్ లో ఉన్నటువంటి రిలేషన్షిప్ కానివ్వండి, సో ఈ రోజు మనం ఎలిమినేట్ దోస్ ఫీలింగ్స్. జస్ట్ మనం ఎందుకంటే వ్యక్తులను ఎప్పుడు ఎవరు ఎలిమినేట్ చేయలేరు. ఓకే, మనం వద్దనుకుంటే మనం దూరంగా ఉండగలుగుతాం, కానీ వి డోంట్ నీడ్ అంటే ఎలిమినేట్ చేయాల్సినటువంటి అవసరం లేదు. బట్ మనకి ఎలిమినేట్ చేయాల్సింది ఏంటి, టువర్డ్స్ దట్ పర్సన్. ఆ పర్సన్ ద్వారా ఉన్నటువంటి ఫీలింగ్స్ ఏవైతే ఉన్నాయో, మన లోపల స్టక్డ్ ఎనర్జీ ఎక్కడ ఉందో దాన్ని మాత్రం మనం ఎలిమినేట్ చేయాలి అన్నమాట. సో అదే చెప్తున్నారు గౌతమ్ బుద్ధ, ఫౌండర్ ఆఫ్ బుద్ధిజం, తను చెప్పింది కూడా అదే అన్నమాట. అంటే హోల్డింగ్ టు అన్ యాంగర్ అంటే వాళ్ళకి వీళ్ళు ఇలాగే ఎందుకున్నారు, నాకే ఇలా బిహేవ్ ఎందుకు చేస్తారు, వీళ్ళ వల్లనే నేను ఇలా ఉన్నాను, వీళ్ళ ద్వారానే ఇలా అయింది, ఇలాంటివి ఉన్నాయనుకోండి మనకు తెలియకుండా పర్సన్ కోపాన్ని మనం క్యారీ చేస్తామన్నమాట. సో అదే చెప్తున్నాడు ఏంటంటే హార్ట్ఫుల్ అంటే బగబగ మండుతున్నటువంటి కోలు ఉంటుంది కదా బొగ్గులు. సో వాటిని మనం మన చేతులలో పట్టుకొని వేరే పర్సన్ కి మనం వాళ్ళకి కాలాలి అని అనుకుంటున్నాం అనమాట. సో అది పాసిబుల్ అవుతుందా, కాదు. ఎందుకంటే ఎవరి హ్యాండ్ లో అయితే ఉంటుందో వాళ్ళ హ్యాండ్ మాత్రమే బర్న్ అవుతుంది. అంటే మన ఆలోచనలు మాత్రమే మనిషిని ఎవ్వరు కూడా కిందకి తీసుకురాలేరు. బట్ మన ఓన్
థాట్స్ ఉంటాయి చూడండి, అవి అంతా మనల్ని బర్న్ చేసి, అవి అంతా మన లైఫ్ లో సిచ్యువేషన్ క్రియేట్ చేసేటివి ఇంకేవి ఉండవు అనమాట. అదే చెప్తున్నారు. అండ్ బ్యాడ్ ఫీలింగ్స్ అబౌట్ అనదర్ పర్సన్ బర్న్ యువర్ లైఫ్ బట్ ద గ్రాటిట్యూడ్ విల్ ఎలిమినేట్. నేనే ఎందుకు ఉండాలి ఇతర పర్సన్ ని, వాళ్ళు తప్పు చేస్తే మనకు అనిపిస్తుంది కదా, నేనే పదే పదే ఫర్గివ్ ఎందుకు అడగాలి, ఎందుకు నేను మూవ్ ఆన్ కావాలని అంటే, నువ్వు నీ లైఫ్ ని, నా లైఫ్ బాగుండాలి అని కోరుకుంటున్నావు. ఒక ఏరియాలోనే కాదు, ఇంకా ఇతరుల ఏరియాలో. సో ఇప్పుడు ఒక రిలేషన్షిప్ బాగాలేదనుకోండి, సో ఆ ఫీలింగ్స్ ని థ్యాంక్ యూ చెప్పి బయటకు రావాలి అనమాట. ఎందుకంటే మనకు అదర్ రిలేషన్షిప్, ఇంకా ముందు ఫ్యూచర్ లో క్రియేట్ అయ్యేటువంటి రిలేషన్షిప్స్ బాగుండాలి, మన చుట్టూ ఉన్న వాళ్ళతో మన రిలేషన్షిప్ బాగుండాలి. అప్పుడే కదా మనం మిగతా వాటి మీద కూడా ఫోకస్ చేయగలుగుతాం. అంటే మన లైఫ్ గ్రోత్ అయ్యేటందుకు మనము ఈ ప్రాక్టీస్ చేయాలని చెప్తున్నారు. అండ్ ఎక్స్ పార్ట్నర్ అంటే చూడండి, ఎవరికైనా డైవర్స్ అయ్యి ఉంటారు, ఓకే. సో అలాంటప్పుడు మనకి ఆ అయిన వాళ్ళకి పెయిన్ తెలుసు అనమాట. అంటే గుర్తుకొచ్చినప్పుడల్లా రిలేషన్షిప్ లో ఇలా జరిగింది, ఇలా అని అనుకున్నప్పుడు అందులో కూడా మీరు గోల్డెన్ నగెట్స్, దట్ ఈస్ డిఫికల్ట్. కానీ మళ్ళీ మీకు మంచి పార్ట్నర్ రావాలి అన్న లైఫ్ లో, లేకపోతే ఇప్పుడున్నటువంటి లైఫ్ లో ఇంకా బాగుండాలి అంటే, పిల్లలతో ఉన్న రిలేషన్షిప్, మీతో మీకు, లేకపోతే హెల్త్ ఇంప్రూవ్ కావాలి, లేకపోతే కెరియర్ మనీ వైజ్ ఇంప్రూవ్ కావాలి అంటే, మనము అందులో కూడా రిలేషన్షిప్ లో కూడా చెప్పి, అంటే మనం అందులో కూడా గోల్డెన్ నగ్గెట్స్ ని వెతికి రిలీజ్ చేయాలి. అంటే లెట్ గో రిలీజ్ చేయాలి. లెట్ గో ఎప్పుడు అవుతుంది, లెట్ గో ఈజీగా నేను వదిలిపెడుతున్నాను. చాలా మంది ఇప్పుడు క్వశ్చన్స్ వేసినప్పుడు ఈ రిలేషన్షిప్ లో అసలు మాకు ఏ ఇష్యూస్ లేవని అంటారన్నమాట, అంతా బాగుంది అని అంటారనమాట. అంతా బాగుంది అనేది జస్ట్ యువర్ కంఫర్ట్ జోన్ అన్నమాట. అంటే ఒక పైన మనము ఒక లేయర్ లాగా ఉంటుంది కదా, అంత లేవు అంటే మనం ముందుకెళ్ళి చూసుకోవాలంటే భయంగా ఉంది అనేటువంటి ఫీలింగ్ అక్కడ ఇండికేషన్ చేస్తుంది అనమాట. అంటే లోపలికి డీప్ గా వెళ్ళి హీల్ చేసుకోకుండా, ఎప్పుడు పైన పైన మనం ఒకటి ఏంటంటే, కింద గార్బేజ్ ఉంది, ఓకే, ఆ గార్బేజ్ ని తీసేయమంటే మనం లోపలికి వెళ్ళేటానికి భయపడి ఆ గార్బేజ్ ని తీసేయకుండా పైన నుండి ఇంకా ఫ్లవర్స్ ఇంకా ఏవో యాడ్ చేస్తున్నాము అని అనుకుంటారు. యాడ్ చేస్తారు కూడా చాలా మంది తెలియకుండా, ఏంటి అదర్ ప్రాక్టీసెస్ ద్వారా. బట్ సో మీరు ఎన్ని ఫ్లవర్స్ పోసినా కింద గార్బేజ్ ఉన్నప్పుడు స్మెల్ అనేది వస్తుందా రాదా రిలేషన్షిప్ లో? ఆ గార్బేజ్ ఎలాగైతే స్మెల్ వస్తుందో, సేమ్ థింగ్ కూడా మనం కింద ఉన్నటువంటి రూట్ నుండి తీయకుండా పైన నుండి అదర్ ప్రాక్టీసెస్ ఏమి చేసినా కూడా ఎక్కడో ఒక దగ్గర వాటి యొక్క స్మెల్ అనేది మళ్ళీ సేమ్ గార్బేజ్ లాగానే తయారవుతుంది అనమాట. అంటే సేమ్ ప్యాటర్న్ అవుతుంది అనమాట. అందుకోసమనే ఏమైనా రిలేషన్షిప్ ఇష్యూస్ ఉన్నప్పుడు యాక్సెప్ట్ దట్, నేను లోపలికి వెళ్ళి ప్రాక్టీస్ చేస్తాను. అందుకే కదా ఇన్నర్ చైల్డ్ అనేది ప్రాక్టీస్ చేయాలంటే అంత డిఫికల్ట్ ఉంటుంది స్టార్టింగ్ లో. ఎందుకంటే మనల్ని మనం లోపలికి వెళ్ళి తొంగి చూడాలి. లేకపోతే ఆ ప్యాటర్న్ బిలీఫ్ సిస్టమ్ ఎలా ఉంటుంది అని అంటే, మ్యారేజ్ అనుకోండి, ఖచ్చితంగా అడ్జస్ట్ కావాలి, ఖచ్చితంగా ఇలాగే ఉండాలి అనేటువంటి బిలీఫ్ సిస్టమ్ కూడా ఒకటి ఉంటుంది అనమాట. సో అలా కాకుండా నాకేం కావాలి, నేను ఇక్కడ హీల్ కావాలి అనే దానికి షిఫ్ట్ కావాలంటే ఇట్ విల్ టేక్ టైం అనమాట. సో అదే చెప్తున్నారు, ప్రీషియస్ గిఫ్ట్ అంటే అలా బ్రోకెన్ అయినటువంటి రిలేషన్షిప్ లో కూడా మీకు చిల్డ్రన్ ఉన్నారనుకోండి, అదర్ పర్సన్ ఎలానైనా కానివ్వండి, బట్ నాకు ఈ రిలేషన్షిప్ వల్ల నాకు లభించినటువంటి అద్భుతమైన గిఫ్ట్ ఏంటి, పిల్లలు కదా. సో థ్యాంక్ యూ. వాళ్ళు ఎక్కడైనా ఉండనివ్వండి, కీప్ ఆన్ బ్లెస్సింగ్స్. బ్లెస్సింగ్స్ ఎలా పంపించాలి వాళ్ళ లైఫ్ లో, వాళ్ళు కూడా హ్యాపీగా ఉండాలి అనేటువంటి బ్లెస్సింగ్ ఖచ్చితంగా పంపించాలి అనమాట. ఎందుకంటే అందులో కూడా మనకు ఆ లెసన్ లో ఏం పాఠాలు నేర్చుకున్నాము, మేబీ మనకే ఒక లెసన్ అయి ఉండొచ్చు, ఇలా ఉండకూడదు ఇలా ఉండాలి అనేది. వాళ్ళు మనకు ఒక లెసన్ నేర్పించడానికి అయి ఉండొచ్చు, మన యొక్క ప్యాటర్న్ బ్రేక్ చేసేటానికి. అందుకోసమనే ఏ సిచ్యువేషన్ వచ్చినా కూడా మనకి అందులో ఒక లెసన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది అనమాట. ఆ లెసన్ నేర్చుకున్నంత వరకు కూడా ప్యాటర్న్ రిపీట్ అవుతుంది, ఆ పర్సన్ కాకపోతే ఇంకొక పర్సన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ రిలేషన్షిప్ కాదని ఆ ఒక డైవర్స్ అయిపోయారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ దూరంగా వెళ్ళారనుకోండి. సో ఇక్కడ మనం ప్యాటర్న్ ని హీల్ చేసుకోకుండా పర్సన్ చేంజ్ చేసాం. బట్ ఆఫ్టర్ సమ్ టైం ఏమవుతుందంటే, ఎవరైతే ప్యాటర్న్ ను కంప్లీట్ హీల్ చేయకుండా సిచ్యువేషన్ మాత్రమే అప్పటి మట్టుకు టెంపరీగా చేంజ్ చేశారనుకోండి, సో తర్వాత ఏమవుతుంది, ఒకవేళ మీరు న్యూ లైఫ్ లో స్టార్ట్ అయినా కూడా, సో యూ కెన్ అట్రాక్ట్ సేమ్, అంటే మీకు ఏదైతే ఇరిటేషన్ అవి కలిగించే లక్షణాలు ఉన్నాయో మళ్ళీ అలాంటి పార్ట్నర్ ని లైఫ్ లోకి అట్రాక్ట్ చేస్తారు. అదర్వైజ్ ఆ పార్ట్నర్ లో 90% బాగున్నా కూడా 10% మీకు ఏవైతే
ఇరిటేషన్ తెప్పిస్తాయో అలాంటి వాటి మీద మీ ఫోకస్ అనేది ఉంటుందన్నమాట. మళ్ళీ అనిపిస్తుంది సేమ్ ప్యాటర్న్ నేనేం చేశాను పాపం నాకు ఇలాగే ఎందుకు అవుతుంది. ఎందుకంటే ఇక్కడ మీరు మీలో ఉన్నటువంటి ప్యాటర్న్ ని హీల్ చేయకుండా కేవలం పర్సన్ ని హీల్ చేయాలని అనుకుంటున్నారనమాట. సో అలా వీలు కాదు. అదర్వైజ్ మన మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు కూడా చుట్టూ ఉన్న ఏదో ఒక రిలేషన్షిప్ లో మళ్ళీ అదే కాన్ఫ్లిక్ట్ వస్తూ ఉంటుంది అనమాట. మన చుట్టూ ఉన్న రిలేషన్షిప్ లోనో లేకపోతే ఆఫీస్ లోనో మరి ఇంకెక్కడో ఒక దగ్గర అనమాట. వై బికాస్ ఆ ప్యాటర్న్ ని నేను బ్రేక్ చేయలేకపోయాను. నాలో ఉన్నటువంటి ప్యాటర్న్ మనకి ఏదైతే నచ్చదో ఆ ప్యాటర్న్. సో ఆ ప్యాటర్న్ బ్రేక్ చేయగలిగితే ముందుకు మనం ఈజీగా వెళ్ళగలం. సేమ్ పర్సన్ సేమ్ బిహేవ్ చేస్తారు కానీ మనకి ఏం ఇరిటేషన్ రాదు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మన పిల్లలు ఒక విధంగా బిహేవ్ చేస్తున్నారు అనుకోండి, పెద్దగా ఇరిటేషన్ రాదు. ఎందుకంటే అక్కడ మన ఫోకస్ ఇలాగే చేస్తారులే అనేది ఉంటుంది. లాటర్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి చేంజ్డ్. అదే అదర్ పిల్లలు ఇంకొకరు ఎవరో ఉన్నారనుకోండి చేశారనుకోండి, సో దట్ ఈస్ డిఫరెంట్. అంటే మనకు ట్రిగ్గర్ అవుతుంది అన్నమాట. అక్కడ ఏంటి అని అంటే గ్రాటిట్యూడ్ లో ఉన్నప్పుడు ఆ ప్యాటర్న్ అనేది మనకి ఎక్కువగా దాని మీద ఫోకస్ ఉండదు అన్నమాట. అదే చెప్తున్నాను. సో గ్రాటిట్యూడ్ ద్వారా ఏమవుతుందంటే వై వి నీడ్, ఎందుకంటే ఆ ఎమోషనల్ ప్యాటర్న్ నుండి మనం బయటకు రావాలి అన్నమాట. ఎప్పుడైతే మనం గ్రాటిట్యూడ్ వెతికిస్తామో అప్పుడు ఇప్పుడు చూడండి వీళ్ళ వల్లనే కదా నాకు ఇంత ప్రీషియస్ చిల్డ్రన్ అనేది దొరికారు. సో నేను ఈ ప్యాటర్న్ మేబీ అంతకుముందు మనం ఒక ఆర్గనైజ్డ్ గా ఉండకపోతుండొచ్చు, వాళ్ళు పదే పదే చెప్తుండొచ్చు. ఓకే, అప్పుడు తర్వాత మనకి ఆ రిలేషన్షిప్ బ్రోక్ అయిన తర్వాత ఇప్పుడు తెలిసింది ఆర్గనైజ్డ్ గా ఉంటే ఎలా ఉంటుంది అని. సో మేబీ మనం ఆర్గనైజ్డ్ గా ఉండాలి అనే లెర్నింగ్ నేర్చుకోవచ్చు. అంటే ఎప్పుడైతే ఇలాంటి బాడీ వాళ్ళు ఎక్కడున్నా బాగుండాలని అనుకుని రిలీజ్ చేస్తామో అప్పుడు సేమ్ ఆ పర్సన్స్ తో మనం ఇప్పుడు దూరంగా ఉన్నాం, అప్పుడు దూరంగా ఉన్నాం. బట్ ఎంత డిఫరెన్స్ ఉంటుంది ఏంటంటే ఎమోషనల్ బ్యాగేజ్, అంటే మీ హార్ట్ లో ఉన్నటువంటి ఆ బ్యాగేజ్ పెయిన్ అనేది ఉన్నది చూడండి, స్ట్రగుల్ ని. ఆ ప్లేస్ లో మీరు ఏం చేస్తున్నారంటే ఎమోషనల్ బ్యాగేజ్ ని తీసేసి మీ యొక్క హార్ట్ సహజమైనటువంటి స్థితి ఏంటి, కామ్ ప్రశాంతతని యాడ్ చేసుకుంటున్నారన్నమాట. సో ఒక్కసారికి డిఫికల్టీ, బట్ పదే పదే చేయడం ద్వారా ఏమవుతుందంటే చూడండి ఆ పెయిన్ ఉంటుంది చూడండి, దాని ప్లేస్ లో మీ సొంత సహజమైనటువంటి హ్యాపీనెస్. ఎందుకంటే ఒక వ్యక్తితోనూ ఒక్కరితోనూ హ్యాపీనెస్ అనేది అటాచ్ కాదు అనమాట లైఫ్ లో. ఒకే మూమెంట్ తోనూ ఒక పర్సన్స్ తోనూ అలా ఉండదు. హ్యాపీనెస్ ఈజ్ నేచురల్ స్టేట్. అంటే మనం ఏ స్టేట్ లో ఉన్నా కూడా సహజమైనటువంటి స్థితి సంతోషం అన్నమాట. ఆ సహజమైనటువంటి స్థితి సహజంగానే ఎప్పుడు వస్తుంది, పాతది అంటే ఇప్పుడు అన్నాను కదా గార్బేజ్, అది తీసేసి అప్పుడు మీరు ఎన్ని యాడ్ చేసినప్పుడు అద్భుతంగా ఉంటుంది అన్నమాట. సో సేమ్ థింగ్ ఇందులో. అండ్ రౌండబన్ తన ఎగ్జాంపుల్ తను షేర్ చేస్తున్నారనమాట. ఏంటంటే వాళ్ళ మదర్ అండ్ ఫాదర్ వాళ్ళు మ్యారేజ్ చేసుకున్న అప్పటి నుండి కూడా ఎంతో అద్భుతంగా ఉండేదన్నమాట వాళ్ళ రిలేషన్షిప్ అనేది. బట్ తర్వాత మ్యారేజ్ పిల్లలు తర్వాత ఏమైందంటే వాళ్ళ ఫాదర్ చనిపోయారనమాట. సో అది చాలా పెయిన్ఫుల్ సిచ్యువేషన్. అంటే ఇన్ని ఇయర్స్ తనతో పాటు ఉండి ఓకే. సో తర్వాత ఇది ఒక్కటి నేను తీసుకుంటాను, తర్వాత మిషన్. ఓకే ఓకే. సో అన్ని సంవత్సరాలు ఉండి అంత ఏజ్ లో వాళ్ళ ఫాదర్ చనిపోవడం అనేది తన లైఫ్ లో తట్టుకోలేనటువంటిది అనమాట. గ్రీఫ్ లోకి చాలా పెయిన్ ఉంటుంది కదా, కొన్ని మంత్స్ కొన్ని సఫరింగ్ అనేది వాళ్ళ మదర్ వెళ్ళిపోయారనమాట. తర్వాత వాళ్ళ అమ్మ ఏం చేసిందంటే తను అందులో నుండి బయటకు రావాలి అనుకుని తను గ్రాటిట్యూడ్ ప్రాక్టీస్ చేయడం మొదలు పెట్టింది అనమాట. ఎలా అనంటే ఆ గ్రీఫ్ ఉంటుంది చూడండి, ఆ పెయిన్ బాధ నుండి సో వాళ్ళ హస్బెండ్ తోని గడిపినటువంటి మూమెంట్ కి థ్యాంక్ యూ చెప్పడం అనేది స్టార్ట్ చేసింది అనమాట. అంటే పాస్ట్ లో మంచి వండర్ఫుల్ టైమ్స్ మూమెంట్స్ హ్యాపీనెస్ కి డికేట్స్ ఏవో, అంటే అంత సంవత్సరాల అన్ని సంవత్సరాల రిలేషన్షిప్ కదా. సో ముందు ఒక 10 years బిఫోర్ 20 years 30 40 years బిఫోర్ జరిగినటువంటి చెరిష్డ్ మూమెంట్స్ కి ముందు వాటిని రీకలెక్ట్ చేసుకోవడం మొదలుపెట్టింది. ఆ రీకలెక్ట్ చేసుకోవడం ఎలా అంటే ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ తోనే తను అటాచ్ చేయట్లేదు, అప్పుడు ఎంజాయ్ చేసిన దాన్ని తను గుర్తు చేసుకుంటుంది అనమాట. అంటే అద్భుతమైనటువంటి మూమెంట్స్ నేను తనతో గడిపాను అని. ఆ మూమెంట్ కనుక ఇప్పుడు లేరు ఇప్పుడు నాకు అన్ని మూమెంట్స్ ఇచ్చి వెళ్ళిపోయారు, ఇప్పుడు ఉన్నటువంటి ప్రజెంట్ తో అటాచ్ చేయట్లేదు, ఆ మూమెంట్ ని మాత్రమే తను చెరిష్ చేసుకున్నారనమాట. సో దెన్ షీ టుక్ ద నెక్స్ట్ బిగ్ స్టెప్. ఎప్పుడైతే తను వెళ్ళి ఇంత అద్భుతమైనటువంటి మూమెంట్స్ మీరు నా లైఫ్ లో ఉండడం వల్లనే కదా ఇంతమంది పిల్లలు, వాళ్ళకి చాలా మంది ఉండబడితో పాటు 9 members ఉంటారనమాట.
సో పిల్లలు వాళ్ళ లైఫ్, వాళ్ళతో చేసిన మూమెంట్స్ తను ఒక్కొక్కటి గ్రాటిట్యూడ్ వెతకడం మొదలు పెట్టింది అనమాట, మంచి మూమెంట్స్ అన్నిటిని. సో మీరు ఉండడం వల్లనే కదా నేను ఈ లైఫ్ లో ఇది అనుభవించాను, థ్యాంక్ యూ అంటే యాక్సెప్టెడ్, అంటే సోల్ ఎప్పటికైనా ఎర్త్ పైన వెళ్ళిపోవడం అనేది యాక్సెప్ట్ చేసి ఆ మూమెంట్స్ కి ఎప్పుడైతే థ్యాంక్ యూ చెప్పడం అనేది స్టార్ట్ చేసిందో సేమ్ ఎనర్జీ, అప్పుడు మనం ఏదైతే హ్యాపీనెస్ అనుభవించామో ఆ ఎనర్జీ అనేది, అంటే ఈ పెయిన్ అనేది డిజాల్వ్ అయిన కొద్దీ మన హ్యాపీనెస్ ఎనర్జీ అనేది నెమ్మదిగా వచ్చింది అనమాట. తర్వాత గ్రేట్ఫుల్ నెమ్మదిగా వచ్చేసరికి ఏమైంది, తనకి ఇది చేసేసరికి ఫ్యూచర్ లో ఉన్నటువంటి గ్రేట్ఫుల్ థింగ్స్ అనేటివి తనకి ఓపెన్ అయ్యాయి అనమాట. అంటే ప్రజెంట్ లో తను ఆ మూల్లో ఉండడం ద్వారా ఏమైంది, ఫ్యూచర్ లో ఉన్నటువంటి ఓపెన్ అయ్యాయి అనమాట. అండ్ వన్ బై వన్ షీ ఫౌండ్ రిమెంబర్ థింగ్స్ షీ హ్యాడ్ ఆల్వేస్ వాంటెడ్ టు డూ బట్ డోంట్ హ్యావ్ టైమ్ టు డూ వెన్ మై ఫాదర్ వాస్ అలైవ్. అంటే వాళ్ళ ఫాదర్ ఉన్నప్పుడు తను ఏ పనులైతే కొన్ని తన సొంతంగా తను కొన్ని చేయలేకపోయిందో ఆ టైంలో, కొన్ని చేయాలని ఉండే అప్పుడు, ఎలా అంటే కొన్ని నేర్చుకోవాలని ఉండే బయటకు వెళ్ళి, మేబీ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ వల్ల ఫాదర్ ఉండడం వల్ల తను అవి చేయలేకపోయింది. బట్ ఇప్పుడు ఏమైందంటే తనకు ఒక అవకాశం వచ్చింది, ఇందులో కూడా తన గోల్డెన్ థ్రెడ్ వెతుకుతుంది అనమాట. సో అండ్ విత్ దిస్ కరేజ్ స్టెప్ ఆఫ్ గ్రాటిట్యూడ్ ఆపర్చునిటీస్ టు ఫుల్ఫిల్ హర్ డ్రీమ్స్ మ్యాజికలీ poured in. అంటే చాలా వరకు ఆపర్చునిటీస్ అనేటివి తన మీద ఒక వర్షపు జల్లులాగా స్టార్ట్ అయిపోయాయని చెప్తున్నారు అనమాట. తన ద్వారా ఏమైంది తర్వాత తనకి, అంతకుముందు తను కొన్ని నేర్చుకోలేదు కదా, సో ఇప్పుడు వెతుకుతుంది. అంటే ఇప్పుడు ఎలా అంటే తను అప్పుడు ఫాస్ట్ చెప్పడం ద్వారా ఇప్పుడు తనకు నేర్చుకునేటువంటి అవకాశాలు వచ్చినాయి అన్నమాట. కుకింగ్ అండ్ మ్యూజిక్ మిగతా దాంట్లో ఉంటాయి. సో తను ఏం చేసిందంటే నెమ్మదిగా మళ్ళీ పెయిన్ తో కాకుండా, నాకు అప్పుడు నేర్చుకోలేదు కదా, సో ఇప్పుడు ఈ యొక్క అవకాశం వచ్చింది అని మళ్ళీ తన లైఫ్ ని స్టార్ట్ చేసింది అనమాట. సో స్టార్ట్ చేసిన తర్వాత ఆ గ్రీఫ్ పెయిన్ కి బదులు, సో తను ఏదైతే ఆ మూమెంట్ ఉందో ఆ లైఫ్ ను తను మళ్ళీ సంతోషంగా గడపగలిగింది అన్నమాట. సో నాట్ ఓన్లీ హర్ లైఫ్, మన లైఫ్ లో కూడా ఏదైతే డిఫికల్ట్ సిచ్యువేషన్ ఉందో దాన్ని చేంజ్ చేయాలని అంటే, మళ్ళీ మన ప్యాటర్న్ చేంజ్ చేయాలంటే ఆ రిలేషన్షిప్ లో ఉన్నటువంటి థ్యాంక్ యూ నోట్ ఎలా రాయాలనేది చూద్దాం. అది చేయడం ద్వారా ఏమవుతుంది అంటే ఖచ్చితంగా మన ఫ్యూచర్ అనేది ప్రెసెంట్ లో బాగుంటేది. ఎందుకంటే సబ్ కాన్షియస్ మైండ్ ఫ్యూచర్ సబ్ కాన్షియస్ మైండ్ కి సంబంధం లేదు, ఓన్లీ ప్రెసెంట్ మూమెంట్ మాత్రమే కావాలి సబ్ కాన్షియస్ మైండ్ కి. పవర్ ఆఫ్ యువర్ సబ్ కాన్షియస్ మైండ్ దాంట్లో. అండ్ ఏవైతే ఆలోచనలు రిపీటెడ్ గా చేస్తామో అదే మనకి రియాలిటీగా వస్తుంది, అదే లేయర్ బై లేయర్ ఫామ్ అవుతుంది అనమాట. అంటే మన బ్రెయిన్ కు ఉన్నటువంటి ఎనర్జీ అంత హయ్యర్ ఎనర్జీ అనమాట. మేబీ సమ్ రిలేషన్షిప్స్ ఆర్ ఫ్రమ్ పాస్ట్ కర్మ, మనకు లైఫ్ అంతకు ముందు ఉన్నటువంటి పాస్ట్ కర్మ వల్ల కూడా మనకి లెసన్స్ వల్ల కూడా రావచ్చు అనమాట. సో అందుకోసమనే అవన్నిటి నాకే ఇలా అయ్యింది అనేది కంటే ముందు ఎలా ఉండాలి, దానికంటే కూడా ఈ ప్రెసెంట్ లో నేను ఎలా ఉండాలి, నేను ఏం క్యారీ చేస్తున్నాను, దాన్ని ఎలా బ్రేక్ చేయాలి అనేది ఈ రోజు సెషన్ అనమాట. సో మీకల ఇక్కడ నుంచి అవుతారా, చూస్ వన్ డిఫికల్ట్ ప్రాబ్లమేటిక్ దగ్గర నుండి. Okay, ma'am. Choose one difficult, problematic, or broken relationship that you want to improve. It doesn't matter whether the person is currently in your life or if it's a past relationship and the person is no longer in your life. Sit down and make a written list of 10 things you are grateful for about the person you have chosen. Think back through the history of the relationship and list the great things about the person or a great things you received from the relationship. The easiest way to do this is to uh, think back to the way things were before the relationship det- uh, deteriorated or ended. Deteriorated. Sorry, ma'am. Deteriorated or ended. If the relationship was never good, then think hard about any good qualities in the person because they are there. This magical practice is not about who is right or wrong. No matter what you feel someone has done to you, no matter what someone said or didn't do, you can magically heal the relationship and you don't need the other person in order to heal it. There is a gold in every relationship, even the difficult ones. And to bring riches to you, all your relationship and your life, you have to find the gold. As you did dig and discover any nugget of gold, write it down
address the person by name and express your sentence in gratitude. Name. I am grateful for what? Paul. I am grateful for our times together while our did end. Marriage did end. I learned a lot and I am so much wisher today. And I Wiser used, today. ma'am, Wiser today. I'm so much wiser today. I'm so much wiser today. And I use what I learned from our marriage in many of my relationships today. Paul, I am grateful for everything you did to try and make our marriage work because 10 years of marriage means you did try. Paul, I am grateful to you for our children's. The joy I receive from them every day could not be without you. Fall, I am grateful to you for the hard work and long hours you put into support our family while I was at home taking care of our children. It was a big responsibility to have all of us dependent on you, so thank you. Paul, I am grateful to you for the precious moments I had with our children as they grew up. I got to see our children talk and walk for the first time, and I know you didn't have that opportunity. For I am grateful for your support when I went through a difficult time of grief and loss. For I am grief and loss. For I am grateful to you for the times when I was sick and you did your best to take care of me and the children. For I am grateful for the great times we had and we did have many. For I am grateful that you want to continue to be a father to our children. For I am grateful for your support and the time you want to give to your children. I know they mean as much to you as they do to me. By the times you have finished your gratitude list of 10 things, you should feel how you should feel much better about the person and the relationship. The ultimate point you want to you want to reach is where you don't have any bad feelings towards the person or anymore because it's your life that is harmed by those feelings. Every relationship is difficult and if you need to be Different. sorry ma'am, every relationship is different and if need be you may choose to repeat it magical practice over several days until you reach the point where you don't have any bad feelings towards the person anymore. If you are using gratitude's magical power to improve a current relationship, you will see the relationship begin to change marvelously, uh, bef- Miraculously. miraculously before your eyes. It only takes one person to magical change a relationship through gratitude. But it is the person who uses gratitude who receives the benefits in their whole life. If you choose a past relationship where you are not in contact with the person anymore, you will feel a peace and happiness fill you and at a same time you will see other current relationship in your life magically improve in the future. If a relationship becomes challenging, remember to use this magical practice immediately. You will stop the difficulties before they get any bigger, and instead you will increase the magic in the relationship. ఎస్. సో ఇక్కడ మనం రిలేషన్షిప్ లో హీల్ చేస్తున్నాం, మనం హీల్ అవుతున్నాం అని అంటే మనం కరెక్ట్ లేకపోతే వాళ్ళు కరెక్ట్ అనేది కాదనమాట. ఇక్కడ రాంగ్ అండ్ కరెక్ట్ అనేటువంటి ఇష్యూయే కాదు. ఎందుకంటే ఒక పర్సన్ మనతోనే మనకు నచ్చిన విధంగా ఉన్నారంటే మేబీ దట్ పర్సన్ ఈస్ గుడ్ విత్ అదర్స్, రైట్? సో ఇక్కడ ఏంటంటే మనకి ఆ పర్సన్ టువర్డ్స్ దట్ ఫీలింగ్, ఇక్కడ మనం హీల్ చేసేది ఏంటిది, పర్సన్ యొక్క టువర్డ్స్ ఆ ఫీలింగ్స్ ని మాత్రమే మనం, అంటే ఆ పర్సన్ వైపు ఉన్నటువంటి బ్యాడ్ ఫీలింగ్స్ ని మాత్రమే మనం హీల్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక థంబ్ రూల్ ఉంటుంది అనమాట రిలేషన్షిప్ లో.
ఎవరైతే ఫాదర్, ఓకే, ఫాదర్ తోని ఎస్పెషల్లీ ఉమెన్ చెప్తున్నాను, అంటే ఈ ఎగ్జాంపుల్ ఫాదర్ తో రిలేషన్షిప్ ఇష్యూస్ ఉన్నాయో, సో ఆటోమేటిక్ గా దే ఆర్ రిఫ్లెక్టింగ్ విత్ హస్బెండ్ తో కూడా చాలా వరకు, ఎందుకంటే కార్మిక్ ప్యాటర్న్ అనేది ఉంటుందండి. హస్బెండ్ తో కూడా సేమ్, అంటే చాలా బిగ్గర్ ఇష్యూస్ అయి ఉండకపోవచ్చు, బట్ ఎవరికైతే అక్కడ హీల్ కారో ఇక్కడ సేమ్ ప్యాటర్న్ రిపీట్ అవుతుంది. మేబీ పర్సన్ ఈజ్ డిఫరెంట్, కానీ పెయిన్ అండ్ బ్రోకెన్ రిలేషన్షిప్ ఇష్యూస్ ఉంటాయి చూడండి, అవన్నీ కూడా ఈ రిలేషన్షిప్ లో కూడా మనకి ఏంటంటే అవి రిఫ్లెక్షన్ అన్నమాట, ఒక మిర్రర్ రిఫ్లెక్షన్ లాగా కనబడుతుంటాయి అన్నమాట. సో అందుకోసమనే ఫస్ట్ వేర్ వీ కెన్ హీల్, ఫస్ట్ ఫాదర్ తో ఉన్నటువంటి రిలేషన్షిప్ ని హీల్ చేసుకోవాలి. అక్కడ హీల్ చేసుకుంటే ఇక్కడ మ్యాజికల్ గా హీల్ అవుతుంది అన్నమాట. ఎందుకంటే ఎక్కడ ఫీలింగ్స్ అనేటివి మనకి, ఎక్కడ బ్యాడ్ ఫీలింగ్స్, బ్యాడ్ ప్యాటర్న్, బిలీఫ్ సిస్టమ్ ఎక్కడ స్టార్ట్ అయిందో అక్కడ మనం హీల్ చేసుకోవాలన్నమాట. ఇది ఒక టిప్ ఇచ్చారు, ఎందుకంటే ఇంత చాలా వరకు డీప్ గా చూసినప్పుడు ఈ ప్యాటర్న్ అనేది గుర్తించినటువంటిది అన్నమాట. ఓకే, అలాగే పాస్ట్ అంటే ఇప్పుడు వాళ్ళు మన లైఫ్ లో ఉండవచ్చు, ఉండకపోవచ్చు, మేబీ వాళ్ళ ఎర్త్ పైన కూడా లేకపోవచ్చు. ఓకే, సో అలాంటి ఒక రిలేషన్షిప్ ని ఈ రోజు మనం చూజ్ చేసుకుంటున్నాము. ఎందుకంటే ఇప్పుడు రోడ్లవన్ వాళ్ళ అమ్మ చూసాం కదా, అంటే పర్సన్ అక్కడ లేరు కానీ తను ముందుకు వెళ్ళలేకపోతుంది అన్నమాట. సో వాళ్ళ హస్బెండ్ తో మంచి కుకింగ్ చేసుకోవచ్చు, వాళ్ళు ఉన్నప్పుడు థ్యాంక్ యూ అని చెప్పింది అనమాట. మనం ఆ రోజు మంచి కుకింగ్ చేసుకుని తిన్నాం, నీ వల్లనే కదా ఆ మూమెంట్ నేను చెరిష్ చేసుకోగలిగాను టుగెదర్. ఎందుకంటే టుగెదర్ లైఫ్ జర్నీ ఈజ్ ఏ అమేజింగ్ జర్నీ అన్నమాట. ఓకే, భావాలు అవన్నీ డిఫరెంట్, కానీ ఒక పర్సన్ తో టుగెదర్ జర్నీ ఈజ్ ఏ వండర్ఫుల్ జర్నీ. ఫస్ట్ దానికోసమనే నేను థ్యాంక్ యూ చెప్తాను, ఎందుకంటే ఏ మూమెంట్ కానివ్వండి టుగెదర్ గానే ఉన్నాం, మంచి కానివ్వండి మిగతా కానీ. సో బికాస్ ఆఫ్ యూ, ఓకే, ఎందుకంటే అన్ని చూస్ అండ్ చాయిస్ రెండు ఉంటాయి కదా మన లైఫ్ లో. అలా తను వెళ్ళినప్పుడు తనకు చాలా ఆపర్చునిటీస్ ముందు ఓపెన్ అయినాయి అన్నమాట. అలాగే ఈ రోజు మనం చేసేటువంటి ప్రాక్టీస్ లో ఒక ప్రాబ్లమేటిక్ ఉన్నటువంటి రిలేషన్షిప్ కానివ్వండి, లేకపోతే ఒక బ్రోకెన్ రిలేషన్షిప్ కానివ్వండి, ఇలాంటివి మనం చూజ్ చేసుకోవాలి, ఒకటి చూజ్ చేసుకోవాలి అనమాట, ఎక్కువ చూజ్ చేసుకోవట్లేదు. ఎందుకంటే అగైన్ నేను ప్రాక్టీస్ చేయడం ద్వారా ఈ మంత్ ఒకటి, నెక్స్ట్ మంత్ ఇంకొక రిలేషన్షిప్, నెక్స్ట్ మంత్, అందుకోసమనే ప్రాక్టీస్ ఇస్ ద కీ అని చెప్తాను అనమాట. సో వాళ్ళతో మళ్ళీ మనం కలిసి ఉండాలంటే అలా ఉండాలని లేదు, కొన్ని ఎక్స్ పార్ట్నర్ ఉన్నారనుకోండి, యు ఆర్ రిలీజింగ్, ఎవరికైనా లేకపోతే వాళ్ళు దూరంగా ఉన్నారనుకోండి, మనం ప్రాక్టీస్ చేసినంత మాత్రాన మళ్ళీ మన లైఫ్ లోకి వస్తారా అని కాదు, కానీ మనం ప్రాక్టీస్ చేయడం ద్వారా ఏమవుతుందంటే మనం మన ఎమోషనల్, మన హార్ట్ నుండి మనస్ఫూర్తిగా రిలీజ్ చేస్తున్నాం. ఎందుకోసము, వాళ్ళ మీద కోపంతో రిలీజ్ చేయట్లేదు. ఒక వ్యక్తి ఆ రిలేషన్షిప్ లో మంచి విషయాల ద్వారా మనకున్నటువంటి పెయిన్, సఫరింగ్ ని మనం ఈజీగా రిమూవ్ చేసుకుంటున్నాం అన్నమాట. ఎందుకంటే ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క లెసన్, ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క పాట మనకు నేర్పిస్తారనేది. ఒకవేళ బాగా డిఫికల్టీ ఉంది ఆ వ్యక్తుల గురించి, ఆ రిలేషన్షిప్ లో అసలు మనకి ఏ మంచి కనిపించట్లేదు అనుకోండి, అప్పుడు ఏం చూజ్ చేసుకోండి, ఆ వ్యక్తిలో ఉన్నటువంటి క్వాలిటీస్. క్వాలిటీస్ అంటే స్మైల్ ఉండొచ్చు, మీకు వాటర్ ఇవ్వకపోవచ్చు, బట్ అదర్ పర్సన్ వచ్చినప్పుడు బాగా మంచిగా చూసుకొని ఉండొచ్చు. ఓకే, అదర్ పర్సన్స్ కి మంచిగా ఏదో ఒకటి తయారు చేసి పెట్టి ఉండొచ్చు, మేబీ దే ఆర్ ఆర్గనైజ్, వాళ్ళు మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండొచ్చు, మంచి ఇంకొక స్కిల్ ఉండొచ్చు. ఓకే, మీకు బాగా మర్యాద చేయకపోవచ్చు యాజ్ ఏ మదర్ ఇన్ లాగా, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఇక్కడ ఎక్కువ ఉంటాయి కదా, బట్ మిగతా వాళ్ళ డాటర్స్ కి ఎక్కువ చేయవచ్చు, మీకు ఆ క్వాలిటీ నచ్చి ఉండొచ్చు, రైట్, చాలా బాగా చూసుకుంటారని. అంటే ఇక్కడ ఉన్నప్పుడు అట్లీస్ట్ వాళ్ళ క్వాలిటీస్ నన్నా వెతకండి అని చెప్తున్నారు అనమాట రెండు మంది. ఎందుకంటే దట్ ఈస్ ద ఈజియెస్ట్ వే, అంటే గ్రాటిట్యూడ్ చెప్పడం అనేది ప్యాటర్న్ బ్రేక్ చేసేటానికి ఈజియెస్ట్ వే అనమాట. ఎందుకంటే అదే ఓల్డ్ ప్యాటర్న్ ఉంటే సేమ్ థింగ్, ఇంకొక పర్సన్ వేరు, ఇంకొకటి వేరు, కానీ సేమ్ ప్యాటర్న్ మనం అట్రాక్ట్ చేస్తాం అనమాట. సో ద మ్యాజికల్ ప్రాక్టీస్ ఈజ్ నాట్ అబౌట్ హూ ఈజ్ రైట్ ఆర్ రాంగ్, ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. మనం ఒక గ్రాటిట్యూడ్ ప్రాక్టీస్ చేస్తున్నామంటే ఆ వ్యక్తిని చేంజ్ చేయట్లేదు, సిచ్యువేషన్ రైట్ ఆ రాంగ్ అనేది కాదు, నేను ఈ మూమెంట్ ఇందులో నుండి బయటకు వెళ్ళాలి, ఈ ఎనర్జీ సర్కిల్ నుండి. ఎనర్జీ లూప్ ఉంటుంది కదా, లేకపోతే ఏమవుతుంది, సేమ్ లూప్ లోకి వెళ్ళిపోతారు అనమాట. ఇప్పుడు ఇది కూడా మ్యాజిక్ బుక్ ప్రాక్టీస్ చేస్తారు, కంప్లీట్ గా హీల్ కాకముందు ఎనర్జీ, మళ్ళీ అబౌట్ 6 months 1 year తర్వాత మళ్ళీ సేమ్ లూప్ లోకి వెళ్ళిపోతుంటారు. అందుకోసమనే గ్రూప్ అటాచ్మెంట్ ఉండాలనేది ఎప్పుడు చెప్తుంటాను. అండ్ యూ డోంట్ నీడ్ ద అదర్ పర్సన్ ఇన్ ఆర్డర్ టు హీల్ ఇట్, ఎప్పుడు పర్సన్ ని హీల్ చేయాలి అని అనుకోకూడదు, ప్యాటర్న్ హీల్ కావాలి అని అనుకోవాలి అనమాట. పర్సన్ కి, ప్రతి ఒక్కరికి ఎవరి ఫ్రీ విల్ వాళ్ళకి ఉంటుంది కాబట్టి ఆ ప్యాటర్న్ ని, ఎందుకంటే ఎనర్జీ ఎక్కడికి వెళ్తుంది, మన ఫోకస్ ఎక్కడ ఉంటుందో అక్కడికి మన ఎనర్జీ అనేది షిఫ్ట్ అవుతుంది అనమాట.
సో ఎనర్జీ అనేది మనం చేంజ్ చేసుకోవడం ద్వారా ఏమిటి, వాళ్ళు ఎన్ని పనులు చేసినా మన కంటికి కనిపించవు అనమాట. అవి మనకి లైట్ అప్ గా అనిపిస్తాయి ఆ వ్యక్తిలో ఉన్నటువంటి ఏ క్వాలిటీస్ అయినా కూడా. తను రెండో బన్ తన యొక్క రిలేషన్షిప్ గురించి చెప్తున్నాను అనమాట. సో 10 years తర్వాత రెండో బన్ ఫస్ట్ స్టార్టింగ్ లోనే చెప్పింది కదా, రిలేషన్షిప్ ఎలా ఉంది, టిప్ ఆఫ్ ద డ్రాప్ లాగా ఉంది, అలాగే ఫైనాన్షియల్ హెల్త్ ఇవన్నీ ఉండే అన్నది కదా, ఇదే అన్నమాట. సో ఆఫ్టర్ 10 years తర్వాత తను డైవర్స్ తీసుకుంది. సో అందులో నుండి తను ఎలా మూవ్ ఆన్ అయింది, తను ఎలా వెతికింది అనేది చెప్తుంది అనమాట. ఇట్ ఈస్ డిఫికల్ట్ కానీ ఇంపాసిబుల్ మాత్రం కాదు. ఎవరికైనా ఇప్పుడు ఏ రిలేషన్షిప్ లో నుండైనా ఇప్పుడు మనం బెస్ట్ ఇంకా మన పార్ట్నర్ తో కొంచెం కాన్ఫ్లిక్ట్ వస్తుంది అనుకోండి, ప్రాక్టీస్ ద్వారా ఏమవుతుందంటే వచ్చేటువంటి ఎనర్జీ హీల్ అవుతుంది. ఫాదర్ తోనూ, మదర్ తోనూ, సిస్టర్ తోనూ, బ్రదర్ తోనూ, అదర్వైజ్ ఎవరైనా మన రిలేటివ్స్ తోనూ, లేకపోతే మన వర్క్ కొలీగ్స్ ఏదో ఒకటి ఉంటుంది. మీకు ఇప్పుడు వాళ్ళు నాకు ఎందుకు ఇంత పెయిన్ వస్తుంది, డిఫికల్టీ కనబడుతుంది అనుకోండి, ఆ ఏరియాలో ప్రాక్టీస్ చేయమని చెప్తుంది. తను ఎలా ఇచ్చిందంటే అద్భుతంగా ఇచ్చింది. ఎందుకంటే వాళ్ళ హస్బెండ్ పేరు పాల్ అన్నమాట. సో ఐఎమ్ గ్రేట్ఫుల్ ఫర్, నేను ఎందుకు గ్రేట్ఫుల్ అనేది చెప్తుంది. అంటే 10 years మాత్రం ఒక దగ్గరే ఉన్నారు కదా, వీళ్ళు ఏదో ఒక మూమెంట్ మాత్రం బాగుంటుంది కదా. మేబీ హస్బెండ్ గా కాకపోయినా ఈజ్ ఏ ఫ్రెండ్ గానో, లేకపోతే ఒక సహా వ్యక్తి గానో మనకు నచ్చినటువంటి మూమెంట్స్ చాలా ఉంటాయి అన్నమాట. సో అదే చెప్తుంది, ఐఎమ్ గ్రేట్ఫుల్ ఫర్ అవర్ టైమ్ టుగెదర్. అంటే 10 years ఇక్కడ వెతుకుతున్నారనమాట. మనం ఎందుకంటే కాన్సన్ట్రేటెడ్ నుండి సాచురేటెడ్ గా అందులో వెతికి 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 మరి గ్రాటిట్యూడ్ చెప్తున్నారనమాట. సో ఆ టైం కలిసి ఉన్నాం కదా, ఆ టైంకి నేను చాలా గ్రేట్ఫుల్. ఎందుకంటే మన మ్యారేజ్ కి ఐ లర్న్ అంటే చూడండి, మేబీ మనకు అంతకుముందు ఒక ఆర్గనైజ్డ్ గా పని చేయడం తెలియకపోవచ్చు. ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత వర్క్ చేయడం తెలుసుకున్నాం, రెస్పాన్సిబిలిటీస్ తెలుసుకున్నాం, రిలేషన్షిప్ వాల్యూ తెలుసుకోవచ్చు. మేబీ మనం ఇంట్లో అమ్మ దగ్గర కొన్ని నేర్చుకునేవి ఇక్కడ మనం నేర్చుకోవచ్చు. వి డోంట్ నో, అంటే దాన్ని నెగిటివ్ గా కాకుండా పాజిటివ్ గా తను కన్వర్ట్ చేసింది అనమాట. దాని వల్లనే అవి నేర్చుకోవడం ద్వారా మనీ గురించి వాల్యూ తెలియకపోవచ్చు, బట్ ఆఫ్టర్ మ్యారేజ్ తెలుసుకున్నాం అనుకోండి, మేబీ మన ఫ్యూచర్ లో ఎలా ఖర్చు పెట్టాలి, ఎక్కడ ఎంత ఉండాలని నేర్చుకున్నాం కదా. సో బికాస్ ఆఫ్ దట్ రిలేషన్షిప్, బికాస్ ఆఫ్ దట్ పర్సన్స్ వల్ల నేర్చుకున్నాం అనుకోండి. సో వాటి వల్ల నేను ఈ రోజు ఇంకా వైజర్ గా ఖర్చు పెడుతున్నాను, అలా వెళ్తుంది అనమాట. ఐ లర్న్ ఫ్రమ్ అవర్ మ్యారేజ్ ఇన్ మెనీ ఆఫ్ మై రిలేషన్షిప్స్ టుడే. అంటే మ్యారేజ్ రిలేషన్షిప్ లోనే నేను ఎక్కువ నేర్చుకున్నాను. థ్యాంక్ యూ పాల్ అనేది ఇలా ఒకటి అనమాట. తర్వాత పాల్ పేరు తీసుకోవాలి ఫస్ట్ ఆ వ్యక్తిది, ఎందుకంటే దాని ద్వారా రిజిస్టర్ అవుతుంది. కానీ మన క్లోజ్ రిలేషన్షిప్ ఉన్నారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మన సన్నో డాటర్ లేకపోతే మన సిస్టర్స్ ఉన్నారనుకోండి, మనం వాళ్ళని ఏ నేమ్ తో పిలుస్తామో ఆ నేమ్ తో, లేకపోతే మనం అక్క అని పిలిచామనుకోండి ఆ నేమ్ తోనే అన్నమాట. అలా మనం రిలేషన్షిప్ కానీ నేమ్ తో కానీ రిజిస్టర్ చేయాలి. ఐఎమ్ గ్రేట్ఫుల్ ఫర్ ఎవ్రీథింగ్ యూ డిడ్ టు ట్రై అండ్ మేక్ అవర్ మ్యారేజ్ వర్క్. ఎందుకంటే 10 years ఉన్నారంటే స్టార్టింగ్ నుండి ఏదో చిన్న చిన్న కాన్ఫ్లిక్ట్ ఎవరి దగ్గరికైనా ఉండొచ్చు, బట్ 2 ways అంటే ఇద్దరు రెండు సైడ్ల నుండి బెస్ట్ ఉండాలనేటువంటి ప్రయత్నం అయితే చేశారు. సో నువ్వు కూడా బెస్ట్ ఉండాలనేటువంటి ప్రయత్నం ఈ 10 years చేశావు. సో దానికోసం థ్యాంక్ యూ, ఐఎమ్ గ్రేట్ఫుల్ అంటే నేను కృతజ్ఞురాలని అని చెప్తుంది. అండ్ పాల్, ఐఎమ్ గ్రేట్ఫుల్ టు యూ ఫర్ అవర్ చిల్డ్రన్. ఎందుకంటే తన ఆ రిలేషన్షిప్ ద్వారానే కదా ప్రీషియస్ గిఫ్ట్ చిల్డ్రన్ అనేది నా లైఫ్ లోకి వచ్చేది. అండ్ ఆ చిల్డ్రన్ ద్వారానే కదా ఆ అమ్మ అనేటువంటి తత్వము, లేకపోతే నాన్న అటువంటి తత్వము. ఓకే, సో అటువంటి ప్రేమను, జాయ్ ని ఎవ్రీడే నేను ఎంజాయ్ చేశాను. ఇప్పుడున్న సో ఆ రిలేషన్షిప్ లేకపోతే అసలు పాపనో బాబా అనే వాళ్ళు ఉండరు కదా. సో మనం ఆ రిలేషన్షిప్ ఎంజాయ్ చేయలేము కదా. అందుకోసమనే ఐఎమ్ గ్రేట్ఫుల్. ఓకే, నీ ద్వారా నాకు ఒక ప్రీషియస్ గిఫ్ట్ లభించింది అని చెప్తున్నాను అనమాట. అలా ఐఎమ్ గ్రేట్ఫుల్ టు యూ ఫర్ ద హార్డ్ వర్క్ అండ్ లాంగ్ అవర్స్ ఫుడ్. ఎందుకంటే తను చూడండి వర్క్ అయితే చేశారు కదా. ఓకే, మేబీ శాలరీ తక్కువ ఎక్కువ అలా అయి ఉండొచ్చు, కానీ పిల్లల కోసము, ఫ్యామిలీ కోసము తన లాంగ్ అవర్స్ అనేటివి అప్పుడు ఆలోచించకపోవచ్చు మ్యారేజ్ లో ఉన్నప్పుడు, బట్ నౌ షీఈస్ థింకింగ్. అంటే ఎందుకంటే గ్రాటిట్యూడ్ ఇచ్చి అందులో నుండి గోల్డెన్ నగ్గెట్స్ వెతుకుతుంది కదా. సో అందుకోసమని ఫ్యామిలీకి మాత్రం ఖచ్చితంగా నువ్వు టేక్ కేర్, ఫ్యామిలీ కోసం కష్టపడ్డావు కదా. సో దానికోసం ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ కాబట్టి తన ఇంటి దగ్గర ఉండి పిల్లల్ని చూసుకుంది. సో దట్ ఈస్ ద థ్యాంక్ యూ. అండ్ ప్రీషియస్ మూమెంట్స్ ఐ హ్యాడ్ విత్ అవర్ చిల్డ్రన్. సో వాళ్ళు పిల్లలు పెరిగిన కొద్దీ వాళ్ళతో ఉన్నటువంటి ప్రీషియస్ మూమెంట్స్ ని వాళ్ళు నీ ద్వారానే నేను ఎంజాయ్ చేశానని చెప్తుంది అనమాట. ఎందుకంటే తన ఇంటి దగ్గర ఉండి తర్వాత తను వర్క్ కి వెళ్ళదనమాట. సో వాళ్ళు పాలు చూడలేకపోయాడు, ఎందుకంటే తన రెస్పాన్సిబిలిటీస్ వల్ల తను వర్క్ చేసుకుంటున్నాడు. కానీ యాజ్ ఏ మదర్ తను ఎంజాయ్ చేసింది ఫస్ట్ నడవడం, ఫస్ట్
మాట్లాడడం ఇలాంటివన్నీ కూడా నాకు ఒక ఆపర్చునిటీ లైఫ్లో పిల్లల యొక్క ప్రతి మూమెంట్ని నేను చెరిష్గా చేసుకున్నాను అని చెప్తుంది. అండ్ ఐఎమ్ గ్రేట్ఫుల్ టు యువర్ సపోర్ట్ వెన్ ఐ వెంట్ త్రూ ఏ డిఫికల్ట్ టైమ్ ఆఫ్ ఏ గ్రీఫ్ అండ్ లాస్. ఓకే, సో మనకి ఏదో మూమెంట్లో ఇప్పుడు అమ్మ వాళ్ళ మీద కోపం వచ్చి ఏదో ఒకటి తిట్టామనుకోండి, సో హస్బెండ్ విల్ సపోర్ట్, ఎందుకు బాధపడుతున్నావు, సో అలాంటి మూమెంట్స్ ప్రతి ఒక్కరికి ఏదో ఒక టైంలో ఉంటాయి, రైట్. సో ఆ మూమెంట్ గుర్తు చేసుకుంటుంది, అంటే అక్కడ చేసినటువంటి మిగతా వర్క్ మీద కాకుండా మనకు పాజిటివ్ ఏవైతే ఉన్నాయో అవి వెతకడం మెయిన్ అనమాట. వెన్ ఐ వాజ్ సిక్, ఏదో ఒక టైంలో మనం సిక్ అయిపోయాము, సో ఏదో విధంగా వాళ్ళు మెడిసిన్ ఇవ్వడము, వాటర్ ఇవ్వడము, ఫుడ్ ప్రిపరేషన్ ఏదో ఒకటి చేశారు కదా, సో ఆ మూమెంట్ గుర్తు చేసుకుంటుంది. 10 years ఆఫ్ మ్యారేజ్లో ఎన్నోసార్లు హెల్ప్ చేస్తారు కదా, సో ఆ మూమెంట్ తీసుకుని ఐఎమ్ గ్రేట్ఫుల్ అనమాట. సో గ్రేట్ టైం వి హ్యాడ్ అండ్ వి డిడ్ హ్యావ్ మెనీ. ఓకే, ఇద్దరు కలిసినప్పుడు కూడా ఏదో ఒక మూమెంట్ మాత్రం బాగుంటుంది కదా, మాట్లాడుకోవడం, ఒక దగ్గర ఉండడం, ఒక దగ్గర నుండి వెళ్ళడం, ఏదో ఒక మూమెంట్ ఉంటుంది కదా, సో ఆ మూమెంట్కి థ్యాంక్ యూ చెప్తుంది అనమాట. సో పాల్, ఐఎమ్ గ్రేట్ఫుల్ దట్ యూ వాంట్ టు కంటిన్యూ టు బి ఫాదర్ ఆఫ్, అంటే మన ఇండియాలో లా కాదు కదా అక్కడ, సో తను తర్వాత పిల్లలది కూడా కంప్లీట్గా చూసుకుంటాను అని చెప్పారనమాట. ఓకే, సో దానికోసం కూడా తను గ్రేట్ఫుల్గా ఫీల్ అవుతుంది అనమాట. ఐఎమ్ గ్రేట్ఫుల్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ టైమ్ యూ వాంట్ టు గివ్ టు యువర్ చిల్డ్రన్, అంటే పిల్లలతో తర్వాత గడిపి వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ అన్నీ తను తీసుకుంటానని చెప్పారు, తను తీసుకుంటున్నారు కూడా ఇప్పుడు కూడా. సో ఆ మూమెంట్కి తను థ్యాంక్ యూ చెప్తుంది అనమాట. అంటే ఇన్ని చెప్పిన తర్వాత ఏమవుతుంది అంటే ఫీల్ మచ్ బెటర్. ఇక్కడ ఏంటంటే ఆ రిలేషన్షిప్లో మనం వెతుకుతున్నాం కాబట్టి మన హార్ట్లో ఉన్న పెయిన్ మనకు అవసరం లేదు కదా, ఆ పెయిన్ ప్లేస్లో మనం బెటర్ ఏంటంటే హ్యాపీ, జాయ్, ఒక పీస్ఫుల్ అనేటువంటి మూమెంట్ని మనం యాడ్ చేస్తున్నాం అనమాట. ఎందుకంటే ఆ పర్సన్ సిచ్యువేషన్ ద్వారా వచ్చినటువంటి బ్యాడ్ ఫీలింగ్స్ని నెమ్మదిగా డిటోరియేట్ అయిపోతాయి అనమాట. బట్ దీని ద్వారా ఏమవుతుంది అని అంటే, సో ఫ్యూచర్లో మనకు వచ్చేటువంటి ఇంకొక మంచి పార్ట్నర్ అయి ఉండొచ్చు, లేకపోతే ఇంకొక ఏరియాలోనే అయి ఉండొచ్చు. సో మనం ఈ ప్యాటర్న్ బ్రేక్ చేసాం కాబట్టి ఇంకా అద్భుతంగా ఉంటుంది అనమాట. ఎందుకంటే లైఫ్ ఒక్క దగ్గరే స్టాప్ అయిపోదు కదా, మేబీ ఆ పర్సన్స్ మీ లైఫ్లో ఉండొచ్చు, ఉండకపోవచ్చు, మేబీ ఆ పర్సన్స్ మీ లైఫ్లో మళ్ళీ కలవచ్చు, కలవకపోవచ్చు. గ్రాటిట్యూడ్ చాలా మందికి డౌట్ ఉంటుంది అనమాట, నేను ఇప్పుడు ప్రాక్టీస్ చేశాను కదా, మళ్ళీ వాళ్ళు నా లైఫ్లోకి వస్తారనేటువంటి భయం ఉంటుంది. ఇంకా భయం ఉంది అని అంటే ఇంకా హీల్ కాలేదు అని అన్నమాట, అంటే ఇంకా ప్రాక్టీస్ చేయాలి అనేది ఇండికేషన్ చేస్తుంది అనమాట. సో దీని ద్వారా ఏమవుతుంది అని అంటే ఎవరికైతే తక్కువ ఇష్యూస్ ఉన్నాయో, సో ఇది ప్రాక్టీస్ చేయడం ద్వారా బిగ్గరగా అయ్యేటువంటి ఇష్యూస్ కూడా మ్యాజికల్గా హీల్ అయిపోతాయని చెప్తున్నాను. ఓకే, సో పర్సన్స్ని మనం ఫర్ ఎగ్జాంపుల్ మదర్తోనో, ఫాదర్తోనో, చిల్డ్రన్స్తోనో చిన్న కాన్ఫ్లిక్ట్ వస్తున్నాయి రోజుకి. సో ఈ ప్రాక్టీస్ చేయడం ద్వారా ఇప్పుడు పిల్లలు ఉన్నారనుకోండి, సో వాళ్ళకి మనం డైరెక్ట్ థ్యాంక్ యూ చెప్పొచ్చు అనమాట. వాళ్ళ పేరు తీసుకుని ఐఎమ్ గ్రేట్ఫుల్, నీ వల్లనే నేను మదర్ అనేటువంటి అనుభూతిని పొందుతున్నాను, థ్యాంక్ యూ. ఫీల్ దట్ ఫస్ట్ టైం మనం చూసినప్పుడు ఎలా ఫీల్ అయ్యాము, ఎందుకంటే ఇప్పుడు మన ప్యాటర్న్ యాడ్ చేస్తున్నాం కదా, తర్వాత నేను చెరిష్డ్ మూమెంట్ అంటే మనం తినిపించేటివి అలాంటివి, సో హగ్ చేసుకునేటువంటి మూమెంట్స్ అలాంటి ఏంటంటే పిల్లల గురించి అలా ఒక 10 రాసామనుకోండి, సో అది ఏదైతే కాన్ఫ్లిక్ట్ ఎనర్జీ ఉందో అలాంటిది వ్యానిష్ అయిపోతుంది కంప్లీట్గా. ఎందుకంటే ఇంకా మదర్ చిల్డ్రన్స్ది ఈజీగా కనెక్ట్ అయ్యేటువంటి ఎనర్జీ అనమాట. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్. అండ్ మిగతా రిలేషన్షిప్లో కూడా అంటే రిలేషన్షిప్ నుండి పారిపోవడం అనేది ఎప్పుడు అనుకోకూడదు అనమాట, ప్యాటర్న్ హీల్ చేయాలనుకోవడం అనేది ఈ రోజు మనం నేర్చుకునేటువంటి సెషన్. అండ్ కౌంట్ యువర్ బ్లెస్సింగ్స్, ఫస్ట్ 10 blessings ఈరోజు ఎవ్రీడే చెప్తున్నాను, ఎవ్రీడే ప్రాక్టీస్ అనమాట. కౌంట్ యువర్ బ్లెస్సింగ్స్ 10 blessings రాయడం అండ్ థ్యాంక్ యూ అనమాట. సో రోజు ఒక టాపిక్ తీసుకోండి, టాపిక్ నుండి రాయడం, దాని నుండి మనం రిలీఫ్ కావడం అనమాట. సో ఎవరైతే ఇప్పుడు యూట్యూబ్ నుండి చూస్తున్నారో మేబీ మీరు ఈరోజు 15th డే చూడొచ్చు. సో గో టు ద యూట్యూబ్లో ప్లేలిస్ట్ ఉంది అనమాట, ప్లేలిస్ట్లోకి వెళ్ళి ఫస్ట్ 0 నుండి, ఏం తొందర ఏం లేదు, 0-1 నుండి ఫస్ట్ అర్థం చేసుకోండి ఇది ఎందుకు ఎలా ఉంది అని. ఎందుకంటే ఇది సైంటిఫికల్గా మనకు డిజైన్ చేసినటువంటి ప్రాక్టీసెస్ అన్నమాట. సైంటిఫికల్గా డిజైన్ చేసినటువంటి ప్రాక్టీస్, స్టెప్ బై స్టెప్ ప్రాక్టీస్ చేస్తూ వెళ్ళాలి. అలా కాకుండా నేను జంప్ చేస్తాను ఇక్కడ నుండి అక్కడికంటే మీకు తాత్కాలికమైనటువంటి రిజల్ట్ అనేది వస్తుంది. కానీ పర్మనెంట్ రిజల్ట్ కావాలంటే ఎగ్జాక్ట్గా ఎలా ఉందో అలా, అంటే మన లాజికల్ బ్రెయిన్ పక్కన పెట్టేసి జస్ట్ గో టు ద ప్రాక్టీసెస్ అనమాట. అండ్ సెకండ్, చూస్ వన్ డిఫికల్ట్, ప్రాబ్లమెటిక్ ఆర్ బ్రోకన్ రిలేషన్షిప్ దట్ యూ వాంట్ టు ఇంప్రూవ్. ఏదైనా కానివ్వండి, ఇప్పుడు డిఫికల్టీగా ఉందో లేకపోతే
కొంచెం ప్రాబ్లం అనిపిస్తుంది, లేకపోతే బ్రోకెన్ అంటే ఎండింగ్ ద బ్రోకెన్ లో ఉంది, ఆల్రెడీ బ్రోకెన్ అయిపోయినా కూడా అలాంటి రిలేషన్షిప్ ని మనం తీసుకుంటున్నాం అనమాట. సిట్ డౌన్ అండ్ మేక్ ఏ రిటర్న్ లిస్ట్ ఆఫ్ 10 things you are grateful for about that person you are chosen. ఆ పర్సన్ గురించి ఒక 10 things అనేవి ఖచ్చితంగా కూర్చొని ఇది రాసేటువంటి యాక్టివిటీ. సో నేమ్ దట్ పర్సన్ నేమ్ తీసుకోండి, ఐఎమ్ వై ఐఎమ్ గ్రేట్ఫుల్ అండ్ వాట్. ప్రశాంతంగా కూర్చొని ఇది ఏ టైంలోనైనా చేయొచ్చు ఈ యాక్టివిటీ అనేది. సో నాకు అసలు నాకు ఏ రిలేషన్షిప్ ఇష్యూస్ నాకు కనబడతలేవు అని అనుకున్నారనుకోండి, అనిపిస్తుంది స్టార్టింగ్ లో. బట్ మేబీ మీరు ఇంకా గ్రాటిట్యూడ్ అమ్మతోనో, నాన్నతోనో, బ్రదర్స్ తోనో, సిస్టర్స్ తోనో, లేకపోతే వైఫ్ అండ్ హస్బెండ్ తోనో, పిల్లలతోనో, లేకపోతే ఆఫీస్ కొలీగ్స్ తోనో ఎక్కడో ఒక దగ్గర ఉంటుంది అనమాట. అంటే ఇందులో నేను ఇంకా మంచిగా రిలేషన్షిప్ ని ఇంప్రూవ్ చేసుకోవాలి, అలాంటి రిలేషన్షిప్ ని కూడా మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట ఈ ప్రాక్టీస్. అండ్ ఫోర్త్ వన్, జస్ట్ బిఫోర్ యూ గో టు స్లీప్, ఓకే, ఎవ్రీ అవర్ మనం మ్యాజిక్ రాక్ ప్రాక్టీస్ చేస్తాం కదా, ఒక హ్యాండ్ లో పెట్టుకుని మ్యాజిక్ రాక్ హోల్డ్ చేసి బిఫోర్ గోయింగ్ టు బెడ్ థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, ఈ రోజు జరిగినటువంటి అత్యద్భుతమైన విషయాలు. నిన్న సండే చాలా ఉంటాయి కదా, ప్రతి ఒక్క మూమెంట్ ని మనం గుర్తు చేసుకొని థ్యాంక్ యూ చెప్పాలి అనమాట. చిన్న విషయమైన వై వీఆర్ డూయింగ్, మన సబ్ కాన్షియస్ ప్యాటర్న్ చేంజ్ చేసేటానికి మనం చేస్తున్నాం. మార్నింగ్ గ్రాటిట్యూడ్, ఈవినింగ్ గ్రాటిట్యూడ్, మధ్యలో యాక్టివిటీ అనమాట. వన్నిటి ద్వారా ఎక్కడికి ఫోకస్ చేస్తున్నాం, మన లైఫ్ లో మనకు ప్రకృతి, నేచర్, పేరెంట్స్, ఎన్నో విషయాలు అబాండెంట్ ఉన్నాయన్నమాట. అబాండెంట్ లెక్కలేనటువంటి బ్లెస్సింగ్స్, లెక్కలేనటువంటి అదృష్టం అనేది మన లైఫ్ లో ఉంది. కానీ మనం వాటిని గుర్తించకుండా మనకు ఉన్నటువంటి ప్రాబ్లం మీదే మనం ఫోకస్ చేస్తున్నాం అనమాట. సో వాటి నుండి మన ఫోకస్ ని షిఫ్ట్ చేసేటందుకు ఈ ప్రాక్టీసెస్ అన్నమాట. సో ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా ఇందులో ప్రాక్టీస్ చేయడంలో కానీ? ఐ డోంట్ నో ప్రాక్టీస్ చేస్తున్నారా లేదని. ప్రాక్టీస్ చేస్తే మాత్రం క్వశ్చన్స్ డౌట్ వస్తాయి, వితౌట్ ప్రాక్టీస్ మాత్రం ఏమి క్వశ్చన్స్ రావు. థ్యాంక్ యూ ఫర్ రీడింగ్ ఇట్లా. థ్యాంక్ యూ మ్యామ్. ఎనీ క్వశ్చన్స్? ఎందుకంటే ఇది అద్భుతమైనటువంటి ప్రాక్టీస్. సో ప్రాక్టీస్ ఎటువంటి దాంట్లో ఉన్నా కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. అండ్ ఫస్ట్ టైం రాయాలంటే కూడా డిఫికల్టీగా ఉంటుంది. అందుకోసమనే క్వాలిటీస్ ని పెంచుకోండి. ఒకవేళ మనకి ఆ రిలేషన్షిప్ లో అద్భుతం ఏమి అనిపించలేదు అనుకోండి, కష్టంగా అనిపిస్తుంది మనకి. సో క్వాలిటీస్ నేర్చుకోండి. మ్యామ్ నాకు ఒక డౌట్. చెప్పండి. మ్యామ్ ఇప్పుడు అంటే మేము 3-4 times ప్రాక్టీస్ చేసాం కదా, ఎప్పుడైనా ఒకదానికి రాసి ఉంటే స్టిల్ ఇఫ్ వీఆర్ క్యారింగ్ ఎనీథింగ్ మళ్ళీ రాయాలి. ఓకే, సో ఈసారి ఏం చేయండి అని అంటే, మీరు ఇంకొక రిలేషన్షిప్ ని తీసుకోండి. నేచర్ స్టిల్ యు ఆర్ క్యారింగ్ అంటే సరే ఇంకొక రిలేషన్షిప్ తీసుకోండి. ఓకే మ్యామ్. అదర్వైజ్ ఆ రిలేషన్షిప్ లోనే ఇంతకు ముందు రాసినటువంటి 10 కాకుండా ఇంకా హీల్ కాలేదన్నమాట ప్యాటర్న్. సో ఇంకా వేరే ఇంకా మిగతావి వెతకడం స్టార్ట్ చేయండి. ఓకే నగెట్స్ కానీ మీరు 2 to 3 times చేసిన అలాగే ఉంది అని అంటే, సో ఇంకొక రిలేషన్షిప్ అనేది తీసుకోండి ఈసారి. ఓకే మ్యామ్. ఓకే, దాని ద్వారా ఏమవుతుంది అని అంటే మనకు మేబీ ఇంకొక దగ్గర అయి ఉండొచ్చు పెయిన్ అనేది, అందుకోసమని. ఓకే. ఎందుకంటే ఫస్ట్ రిలేషన్షిప్ లో యాక్సెప్ట్ చేయండి, నేను అలోన్ ఏం కాదు, ఓకే, అది యాక్సెప్ట్ చేయండి అన్నమాట. రెస్పాన్సిబిలిటీ, టేకింగ్ ద రెస్పాన్సిబిలిటీ ఇన్ రిలేషన్షిప్. ఓకే, థ్యాంక్ యూ. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా రిలేషన్షిప్ లో ఉన్న వాళ్ళు అనుకోండి, ఇదే పాలాగానే అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ పేరు తీసుకొని మనం కలిసి గడిపినటువంటి టైంకు నేను కృతజ్ఞుడు. అది రాసేటప్పుడు కూడా ఫీల్ దట్, అంటే ఏదో నార్మల్ గా రాస్తున్నట్టు కాదు, రియల్ గా ప్రతి ఒక్కరి లైఫ్ లో చెరిస్డ్ మూమెంట్ ఉంటాయి కదా, ఆ మూమెంట్ కి వెళ్ళి ఫీల్ దట్ మూమెంట్ అండ్ రైట్ ఇట్. లేకపోతే రాసిన తర్వాత ఫీల్ దట్ మూమెంట్ అనమాట. ఎందుకంటే ఫీలింగ్ లేనిది ఎనర్జీ మూమెంట్ అనేది ఉండదు అనమాట. అందుకోసం దీని ద్వారా ఏమవుతుందంటే ఫస్ట్ మెంటల్ పీస్,
ఓకే. అండ్ మన మీద మనకి రిలేషన్‌షిప్‌లో ఏమవుతుందంటే ఇతరులని అంటాం కానీ ఫస్ట్ గిల్ట్, బ్లేమ్ అనేది ఫస్ట్ మనమే చేసుకుంటామన్నమాట. సో, అది తగ్గుతుంది. స్పెషల్ థింగ్ ఏంటంటే కోపం తగ్గుతుంది అన్నమాట. అన్‌నోయింగ్‌లీగా మనం కోపాన్ని క్యారీ చేస్తాం గదా! సో, అది తగ్గుతుంది. అండ్ న్యూ లైఫ్ ఎక్కడైనా ఏదైనా విషయం జరిగిందనుకో క్లారిటీ అనేది వస్తుందన్నమాట. అండ్ ఫ్యూచర్ రిలేషన్‌షిప్స్ అనేటివి చాలా చాలా హెల్తీగా, చాలా అద్భుతంగా ఉంటాయన్నమాట. ఎందుకంటే ఆ పవర్ అనేది మనలో సహజంగా ఉంది. వీటిని తీసేయడం ద్వారా ఓల్డ్ ప్యాటర్న్ తీసేయడం ద్వారా మళ్ళీ ఏమవుతుంది? మన పవర్ మనకొస్తుందన్నమాట. ఎందుకంటే గతాన్ని పట్టుకున్నామనుకోండి బాధ, వదిలేసామనుకోండి ఫ్రీడమ్. ఫ్రీడమ్ ఇన్ యువర్ థింకింగ్ ప్రాసెస్ అన్నమాట. ఆ ఫ్రీ విల్, ఆ పవర్ అనేది ప్రతి సోల్‌కి ఉంది కాబట్టి మళ్ళీ మీరు రీగెయిన్ చేసుకోగలుగుతారు. కష్టం అనుకోండి ఆ వ్యక్తితో గడిపినవి. సో, పర్లేదు. ఆ సంబంధం వల్ల ఒక ఇల్లు దొరికింది. ఓకే. సో, నేను ఒక రూఫ్ దొరికింది. ఒక ఇంట్లో ఉన్నాను. వీటి వల్లనే నిద్రపోయే స్థలం దొరికింది. కొత్త ఫ్రెండ్స్ పరిచయం అయ్యుండొచ్చు. మనం పని చేయకపోయినా అప్పుడు మనం ఫుడ్ తినొచ్చు. ఇలా అన్నమాట. అంటే వ్యక్తిలో మంచి ఒక గుణాలను అలాంటియన్నమాట. సో, యూ కెన్ సే ఐ ఫర్‌గివ్ అండ్ ఐ లెట్ యూ గో ఇలాంటివి గూడా మనం యూజ్ చేయొచ్చు అన్నమాట. ఎందుకంటే మనది మనమే గ్రో అవ్వాలి. అలాగే థ్రైవ్ అవ్వాలి. అలాగే హ్యాపీగా ఉండాలి. వాట్ ఈస్ ద అల్టిమేట్ మీనింగ్? ఎందుకంటే సంతోషంగా ఉండడం అనేది అల్టిమేట్ అన్నమాట. న్యూ ఆపర్చునిటీస్. ఎనీ ప్రాక్టీసెస్? ఎనీ షేరింగ్స్? ఎందుకంటే మన బ్రెయిన్‌లో 80 బిలియన్ న్యూరాన్స్ అనేటివి ఉంటాయన్నమాట. సో, ఆ న్యూరాన్స్ ఎవ్రీ మెమోరీని మనం ఏదైతే ఫీలింగ్ ఇస్తామో దాన్ని మంచిగా స్టోర్ చేసి పెట్టుకుంటుందన్నమాట. సో, ఎప్పుడైతే మనకు ఆ వ్యక్తి గురించి మనం హీల్ చేయలేదు. మనం ఇప్పుడు దూరంగానే ఉంటున్నాం. బట్ ఆ వ్యక్తి గురించి మనం ఎప్పుడైతే గుర్తు చేసుకుంటామో వితిన్ ద ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ న్యూరాన్ అనేది ఫైర్ అవుతదన్నమాట. సేమ్ అదే ఫీలింగ్, అదే పెయిన్ మళ్ళీ మన హార్ట్‌లో క్యారీ చేస్తాం. ఎందుకంటే ఆ మెమోరీ మన న్యూరాన్స్‌లో బాగా స్టోర్ అయిపోయిందన్నమాట. ఇప్పుడు మనం ఆ న్యూరాన్‌లో ఉన్నటువంటి ఆ మెమోరీని తొలగించామనుకోండి, ఇక్కడ మనం వ్యక్తితో వర్క్ చేయట్లేదు. మెమోరీస్‌తోని వర్క్ చేస్తున్నాం. సో, ఆ నెగెటివ్ ఎమోషనల్ డేటా అనేది ఉంది కదా! ఇప్పుడు మన ల్యాప్‌టాప్‌లో పాత డేటా అంతా తీసేస్తేనే కదా కొత్త డేటా అనేది వస్తుంది. స్టోరేజ్ లిమిటెడ్ అనేది ఉంటుంది గదా! సో, సేమ్ థింగ్ మన బ్రెయిన్ న్యూరాన్స్ కూడా. పాతది తీసేయాలనంటే ఇక్కడ మన బ్రెయిన్‌కు అన్‌లిమిటెడ్ రైట్? కంప్యూటర్‌లా కాదు. బట్ ఆ పాత యొక్క ప్లేస్ చిప్‌ని చేంజ్ చేయాలంటే అందులోనున్నటువంటి ఎనర్జీని మాత్రం తీసేయాలి అన్నమాట. నెగెటివ్ ఎమోషనల్ డేటాని. అందుకే మనం ఏం చేస్తున్నాం? క్లియరింగ్ చేస్తున్నాం. ఎలా? ఓల్డ్ పాస్ట్ మెమోరీస్‌ని, పాస్ట్ ఆలోచించేవాటిని లేకపోతే హెల్త్ ఇష్యూస్ ఫార్మ్ అయిన వాళ్ళకి కూడా రిలేషన్‌షిప్ నుండి వితిన్ ద ఫ్రాక్షన్ ఆఫ్ థింకింగ్ అప్పటి వరకు హెడేక్ లేదు. హెడేక్ వచ్చేస్తది. అప్పటి వరకి షోల్డర్ పెయిన్ లేదు. షోల్డర్ పెయిన్ ఎందుకంటే ఆ మెమోరీ అంత ఫిజికల్‌గా అటాచ్ అయ్యి ఉందండి. సో, అటాచ్ అయ్యి ఉన్నప్పుడు ఏమవుతుంది? అక్కడే హీల్ చేసుకోకుండా ఇక్కడ మనం ఎన్ని చేసినా కూడా టెంపరరీ అన్నమాట. మళ్ళీ ఆ ఫీలింగ్ వచ్చేసరికి ఎగ్జాక్ట్‌గా పెయిను, థ్రోట్ ఇన్ఫెక్షన్ ఇలాంటివి జస్ట్ చాలా వరకు స్టార్ట్ అవుతాయి. ఫిజికల్‌గా స్టోర్ అయిన వాళ్ళకి పెయిను, గుండెలో దడగా ఉండడం ఇవన్నీ కూడా. బట్ నాకిప్పుడు ఏం లేదు అని అంటారు. అది తప్పించుకోవడం అన్నమాట. మీకేం లేదు అనేది జస్ట్ యూ ఆర్ కవరింగ్ దట్ లేయర్. మన సబ్‌కాన్షియస్ మైండ్ భయంతోని ఒక లేయర్ ఏస్తుంది. లేదు లేదు నేను హీల్ చేసుకుంటానని అన్నప్పుడు లోపలికెళ్ళి మనం ఇవన్నీ ప్రాక్టీసెస్ చేయడం ద్వారా ఈజీగా హీల్ అవుతాం. ఎందుకంటే మనం ప్రీషియస్ ట్రీజర్ గదా! ఇన్ఫినైట్ పవర్, ఇన్ఫినైట్ విజ్డమ్, ఇన్ఫినైట్ లవ్ అనేది ప్రతి ఒక్కరి సొంతం అన్నమాట. ఓకే. సో, ఈ ప్రాక్టీస్ ద్వారా ఏమవుతుంది మనం ఫ్యూచర్‌కి బ్లూ ప్రింట్‌ని రెడీ చేసుకుంటున్నామన్నమాట. ఒకవేళ ఎవరికైనా లైఫ్‌లో పార్ట్నర్ లేరనుకోండి. సో, నో గిల్ట్. గిల్ట్ అవసరం లేదు. మేబీ ఒక మంచి ఫ్యూచర్ పార్ట్నర్‌ని విజువలైజ్ చేయండి. ఎందుకంటే ఎక్కడో ఒక దగ్గర సేమ్ ప్యాటర్న్ ఉన్నటువంటి వ్యక్తులు ఉంటారు కదా! రైట్? అంటే ముందు ఫస్ట్ పాస్ట్‌ని మనం రిలీజ్ చేయకపోతే మాత్రం మళ్ళీ అలాంటి సిట్యుయేషన్ ఉన్న వాటిని మాత్రమే అట్రాక్ట్ చేస్తారన్నమాట. సో, థాంక్ యూ ఫర్ 10 బ్లెస్సింగ్స్. ఓకే. అండ్ టుడే 10 థింగ్స్ ఓకే. రివైర్ చేస్తున్నాము మన ఎమోషన్‌ని. వాటర్‌ని కూడా యూజ్ చేయొచ్చు. ఈరోజు ప్రాక్టీసెస్‌కి వాటర్ తీసుకొని వాటర్‌ని చూస్తూ థాంక్ యూ ఫర్ దిస్ ఎనర్జీ అంటే నా బాడీలో ఉన్నటువంటి ఎనర్జీని హీల్ చేస్తున్నందుకు థాంక్ యూ అని వాటర్‌ని చూసి ఇంకొక ఎక్స్‌ట్రా టిప్ అన్నమాట. సో, వాటర్ తాగి మళ్ళీ రాయడం అన్నమాట.
సో ఐ హోప్ ఇది క్లియర్ అయిందని అనుకుంటున్నాను. సో నెక్స్ట్ మళ్ళీ ఒక బ్యూటిఫుల్ ప్రాక్టీసెస్ తో పాటు రేపు కలుద్దాం. సో రేపు మనం ఇంకొక అద్భుతమైన ప్రాక్టీస్, ఇవన్నీ కూడా ప్రజెంట్ మూమెంట్ లో ఉన్నటువంటి ప్రాక్టీసెస్ అన్నమాట. సో ఈ ప్రాక్టీసెస్ తో రేపు కలుద్దాం. అండ్ ప్రాక్టీస్ మీరు ఎక్కడున్నా ఏ టైంలో ఉన్నా కూడా ప్రాక్టీస్ చేయండి అండ్ కామెంట్ చేయండి. అండ్ ఈ రోజు మాత్రం స్పెషల్ గా పెయిన్ఫుల్ అయినా సరే ఆ రిలేషన్షిప్ ను ఎంచుకోండి అనమాట. సో ఎందుకంటే వీ వాంట్ టు రిలీవ్ దట్ పెయిన్, అందుకోసం. థ్యాంక్ యూ ఆల్, హ్యావ్ ఏ మ్యాజికల్ డే. నౌ ఐఎమ్ ఎండింగ్ ద సెషన్. Thank you, ma'am. Thank you, ma'am.